ఈరోజు మన టీజీవీ తెలుగు వర్చువల్ స్టూడియోలో శ్రీమతి భావరాజు పద్మిని ప్రియదర్శిని గారు ఉన్నారు. పద్మిని గారితో వారి జీవిత విశేషాల గురించి మరియు వారు చేసిన సాహితీ సేవ గురించి తెలుసుకునే ముందు ఒక చిన్న వేగవంతమైన అగ్నికీలల వంటి ప్రశ్నలను వారిపై సంధించి వారి సమాధానాలను తెలుసుకుందాం. నేను చాలా ప్యూర్ తెలుగు మాట్లాడుతున్నా అనుకుంటున్నారు కదా! ఇదేంటంటే చిన్న ర్యాపిడ్ ఫైర్ రౌండ్ చేద్దాము. ఓకే. సో, బిఫోర్ ఆ ర్యాపిడ్ ఫైర్ రౌండ్ చేసే ముందు, నేను నా స్నేహితుడు రవిభూషణ్ కొండూరు గారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సో, రవి, థాంక్ యూ సో మచ్ పద్మిని గారితో కనెక్ట్ చేసినందుకు. అండ్ పద్మిని గారు, నేను నాకు తోచిన 10 పదాలు మీకు చెప్తానండి. వాటిని విన్న వెంటనే మీ మనసులో మొట్టమొదట ఏ విషయం స్ఫురణకు వస్తే, ఆ విషయం మా శ్రోతలతో పంచుకోండి. మీరు సిద్ధంగా ఉన్నారా? సిద్ధంగా ఉన్నాను. ఒకటే వాక్యం కదా! యాహ్! ఒకటే వాక్యం లేదా ఒకటే పదం అంతే. ఓకే. ఫస్ట్, లీడర్‌షిప్, నాయకత్వ లక్షణాలు. అందరిని కలుపుకొని పోవడం. ప్రేరణ. ప్రకృతి. విజయం. ఇన్‌స్పైరింగ్ అదర్స్. పాట. ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి. సిరివెన్నెల గారి పాట. గ్రంథము లేదా పుస్తకం. అమరావతి కథలు ఎన్ని సార్లైనా చదువుతాను. గ్రహాంతర వాసులు, ఏలియన్స్. మీ పక్కన ఉన్నారు, నా పక్కన ఉన్నారు. కానీ మనం చూడలేము, వినలేము. చలనచిత్రం. స్వర్ణకమలం. జీవితం. లైఫ్ అంటే ప్రేమించడం, ప్రేమించబడడం. నా ఉద్దేశంలో. సూపర్. భవిష్యత్తు. భగవద్ అనుగ్రహం. చివరగా ఆథర్, గ్రంథకర్త లేదా రచయిత. యండమూరి వీరేంద్రనాథ్ గారండి నిశ్చయంగా. ఎందుకంటే కొన్ని జీవితాల్ని అక్షరాలతో మార్చిన ఘన చరిత్ర ఆయనది. యండమూరి గారిని మన టీజీవీ ప్లాట్‌ఫార్మ్ ఇంటర్వ్యూ చేసామండి. సో, మన అదృష్టం అది. అండ్ పద్మిని గారు, థాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు. మేము అడిగిన శరవేగం ప్రశ్నలు అంతకు మించి వేగంగా ఆలోచనాత్మక స్ఫూర్తిదాయకమైన సమాధానాలు అందించినందుకు థాంక్ యూ. హలో, హాయ్, ఆదాబ్, నమస్తే. టీజీవీ తెలుగులో మరో ఎపిసోడ్‌లోకి స్వాగతం, సుస్వాగతం. టీజీవీ తెలుగు, మీ జీవితానికే వెలుగు. నేను మీ నవీన్ సమల, ది గైడింగ్ వాయిస్ ప్లాట్‌ఫార్మ్ ఫౌండర్ మరియు చీఫ్ హోస్ట్. ఈ పాడ్‌కాస్ట్ ద్వారా మేము విజయవంతమైన నాయకులు, అంటే సక్సెస్‌ఫుల్ లీడర్స్, కోచ్‌లు, అన్‌సంగ్ హీరోస్, సెలబ్రిటీస్ మరియు అన్ని వర్గాల వ్యక్తుల జ్ఞానాన్ని వ్యాప్తి చేయాలనుకుంటున్నాము. మేము కెరియర్, వ్యక్తిత్వ వికాసం మరియు సెల్ఫ్ హెల్ప్ రిలేటెడ్ సంబంధిత అంశాలను చర్చిస్తాము. అండ్ ఈ పాడ్‌కాస్ట్ అనేది టీజీవీ ఇంగ్లీష్‌లో మరియు హిందీలో కూడా ఉందండోయ్. ఇంగ్లీష్ కోసం ది గైడింగ్ వాయిస్ అని సెర్చ్ చేయండి. హిందీ కోసం టీజీవీ హిందీ అని సెర్చ్ చేయండి. ఎక్కడంటారా? ఎక్కడి నుంచైతే ఈ పాడ్‌కాస్ట్ వింటున్నారో, చూస్తున్నారో అక్కడ కూడా ఉంది మన పాడ్‌కాస్ట్ మిగతా 2 భాషల్లో, హిందీ మరియు ఇంగ్లీష్‌లో. సో, ఇక ఎపిసోడ్‌లోకి వెళ్ళే ముందు ఒక చిన్న పొడుపు కథ ఎప్పటిలాగానే చూద్దాం ఎవరు విప్పుతారో. మీరు ఒకవేళ యూట్యూబ్‌లో ఈ ఎపిసోడ్ చూస్తున్నట్టయితే ఎపిసోడ్ మొత్తం చూసేలోపు ఆన్సర్ చేయండి. లేదు, ఆడియో ప్లాట్‌ఫార్మ్‌లో వింటున్నట్టయితే మాత్రం మొత్తం అయ్యే వరకు వెయిట్ చేయండి. లేదా మీరు ఏదైనా సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్‌లో నాకు పింగ్ చేయొచ్చు మీ ఆన్సర్. నేను చూస్తాను ఎవరు విప్పుతారో. సో, క్వెషన్ వచ్చేసి, చూపు లేని కన్ను సుందరమౌ కన్ను, తోట లేని కన్ను తోకలి కన్ను, కన్ను గాని కన్ను కాలకంటుని కన్ను ఏమిటది? నేను రిపీట్ చేస్తున్నాను. చూపు లేని కన్ను సుందరమౌ కన్ను, తోట లేని కన్ను తోక కన్ను, కన్ను కాని కన్ను కాలకంటుని కన్ను ఏమిటది? చూద్దాం ఎవరు విప్పుతారో. సో, లెట్స్ వెయిట్. అండ్ శ్రీమతి పద్మిని గారు, టీజీవీ తెలుగులోకి స్వాగతం, సుస్వాగతం. మీరెలా ఉన్నారు? నేను బాగున్నాను. టీజీవీ ప్రేక్షకులందరికీ నా నమస్కారం. నమస్తే అండి. సో, మనము మన ఈ పాడ్‌కాస్ట్ ప్రస్థానంలోకి ముందుకెళ్దాము. ఫస్ట్ ఏంటంటే, మీ ఎలివేటర్ పిచ్ లాగా చిన్నగా మీ వృత్తిపరమైన ప్రయాణంలో మీరు అధిగమించిన మైలురాళ్ళు ఏమిటి? అండ్ వాటిని అధిగమించేటప్పుడు మీరు ఎదుర్కొన్న సవాళ్ళ గురించి తెలియజేయండి. అంటే కెరీర్ అని మీరడిగారు. అంటే వృత్తిపరమైన మైలురాళ్ళ గురించి మీరడిగారు. అవును. మైలురాళ్ళ పరంగా చూస్తే ఏంటంటే, నా కెరీర్‌లో ప్రత్యేకంగా అందరి గురించి అనట్లేదు. అనేక మైలురాళ్ళున్నాయండి. అంటే నేను ఎంఎస్‌సి ఆర్గానిక్ కెమిస్ట్రీ చేశాను. కొన్నాళ్ళు లెక్చరర్‌గా పనిచేశాను. ఐఐటీ క్లాసెస్ అవి తీసుకున్నాను.
హుహు. లెక్చరర్‌గా చేసినప్పుడు అదొక ప్రస్థానం. అంటే పిల్లలకి ఇంకా అర్థమయ్యేటట్టు చెప్పడం ఎలాగా, వీళ్ళని ఇంకా మెరుగ్గా తీర్చిదిద్దడం ఎలాగా అనేది. తర్వాత ఒక తల్లిగా మారిన తర్వాత వాళ్ళ ఆలనా పాలనా చూసుకున్న తర్వాత పిల్లల్ని బాగా పెంచడం ఎలాగా అన్నది అది నా జీవితంలో అంతర్భాగం అయిపోయింది. అలా పెంచుతూ, పెంచుతూ వెళ్ళాక ఒక దశలో నేనేంటి, నేనేం చేశాను, నేను పుట్టాను, చదువుకున్నాను, ఇన్ని కళల్లో అభినివేశం ఉంది, భగవద్ అనుగ్రహం వల్ల నేనింకా ఏం చేయగలను అనుకున్నప్పుడే అచ్చంగా తెలుగు పుట్టింది. అచ్చంగా తెలుగు అనేది ఫేస్‌బుక్ బృందంగా మొదలు పెట్టటం జరిగిందండి. తరువాత అది నెమ్మది నెమ్మదిగా గ్రూప్‌గా, పేజ్‌గా అన్నిటిగా ఎదిగినప్పుడు, ఆ ప్రస్థానాన్ని చూసి ప్రేరణ పొంది, నాకు ఒక ప్రైవేట్ రేడియోలో 'మైండ్ మీడియా' అనే ప్రైవేట్ రేడియోలో ప్రోగ్రామ్ డైరెక్టర్‌గా ఒక అవకాశం వచ్చిందనమాట. వావ్! హుహు. ఆ ప్రోగ్రామ్ డైరెక్టర్‌గా ఉన్నప్పుడు ఏంటంటే, బేస్ నుంచి సెటప్ చేయడం ఎలాగా, గ్రౌండ్ వర్క్ నుంచి, ట్యాగ్‌లైన్ నుంచి దాన్ని సెటప్ చేయడం ఎలాగా, తర్వాత దానికి స్టాఫ్‌ని తీసుకురావడం ఎలాగా, వాళ్ళ బడ్జెట్‌లో అది చేయడం ఎలాగా. అప్పుడు ప్లానింగ్ ఏంటంటే రైటర్స్‌నే ఒకవేళ నేను ఇలాగా ఆర్‌జేలుగా పెట్టేటట్టయితే వాళ్ళ స్క్రిప్ట్ వాళ్ళే రాసుకుంటారు కనుక రేడియో వాళ్ళకి స్క్రిప్ట్ ఖర్చు, వాయిస్ ఓవర్ ఖర్చు అని 2 ఉండవని చెప్పేసేసి అలాంటి ప్లానింగ్. తర్వాత మేము ముందు రేడియో స్టార్ట్ చేసినప్పుడు అనుకున్నదేంటంటే ఒక 6 గంటల స్లాట్‌ని ముందు మనం ఫిల్ చేయగలిగితే పర్ డే దాన్ని 4 టైమ్స్ రిపీట్ చేయొచ్చు. హుహు. అన్ని టైమ్ జోన్స్‌లో. హ్మ్. మరి 6 గంటలు నింపడం ఎలాగా? గంటకి నేను రెడీగా ఉన్నాను గాబట్టి ఐదుగురిని తీసుకురావాలి. ఇలాగ కొత్త, 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 కొత్త ఛాలెంజెస్. తర్వాతేంటి రేడియోకి చిన్న వాయిస్ బిట్స్ కావాలి మనకి. హ్మ్. ఏంటంటే మీరు వింటున్నారు మైండ్ మీడియా ఆన్‌లైన్ రేడియో అని. అలాంటి క్లిప్పింగ్స్ తెప్పించటం, మార్కెటింగ్ చేయడం, యూట్యూబ్ వైపుకెళ్ళడం. ఇవన్నీ సవాళ్ళండి. దీని ద్వారా ఏంటంటే మీలో ఉన్న శక్తులన్నీ బయటికొస్తాయి. ఆ మైండ్ మీడియా అనేది ఒక ప్రస్థానం. వాళ్ళు ఎవరి దగ్గరైనా అపాయింట్‌మెంట్ తీసుకుంటే వెళ్లి ఇంటర్‌వ్యూస్ చేయడం, ఆడియో, వీడియో ఇంటర్‌వ్యూస్ అదొక ప్రస్థానం. ప్లస్ అచ్చంగా తెలుగు మేము పత్రిక మొదలుపెట్టినప్పుడు ఏమైందంటే గ్రూప్ పేజ్ పత్రిక అయినప్పుడు, ఆ పత్రిక కోసం నేను కొంతమంది సెలబ్రిటీల ఇంటర్‌వ్యూలు చేశాను. హుహు. చేసినప్పుడేంటంటే, వారి బొమ్మతో సహా వేసేవాళ్ళు. స్పెషాలిటీ ఏంటంటే, వాళ్ళ ఇల్లస్ట్రేషను మా ఆర్టిస్ట్ నాగేంద్ర బాబు గారని రీసెంట్‌గా 4 డేస్ బ్యాక్ హార్ట్ స్ట్రోక్‌తో ఆయన వెళ్ళిపోవడం జరిగింది. హ్మ్. హ్మ్. అనుకోకుండా. ఆయన బొమ్మ వేసేవారు. నేను ఇంటర్వ్యూ రాసేదాన్ని. దానికి మంచి రీచొచ్చింది. నా పరిచయాలు పెరిగాయి. హ్మ్. పత్రిక ఎడిటర్‌గా అదొక మైలురాయనమాట. అదయిపోయిన తర్వాత డీడీ యాదగిరిలో అవకాశం వచ్చింది. నాకు కెమెరా అంటే చచ్చేంత భయం. నాకలాగా మొహం మీద ఒక 50 లైట్‌లేసేసి, ఒకళ్ళని కూర్చోపెట్టి ఇంటర్వ్యూ చేయమంటే చెవిలో ఒక మైక్ ఉంటుందండి. అది చాలా మందికి తెలీదు. ఇంటర్వ్యూ చేసేటప్పుడు పైనుంచి ప్రోగ్రామ్ డైరెక్టర్ అరుస్తూ ఉంటారు. "ఏయ్! ఇదెందుకడిగావు? అదెందుకడిగావు? ఆపు" అని. అది మొహంలో కనపడకూడదు. అది కనపడకుండా వాళ్ళని ఇంటర్వ్యూ చేయడం. వాళ్ళిచ్చిన టైమ్ స్లాట్‌కి తగ్గకూడదు. 23 మినిట్స్ అంటే 23 మినిట్స్ రావాలి. హ్మ్. కొంతమంది రచయితలేంటంటే నేను సాహితీ సౌరభాలు అనే కార్యక్రమం చేసేదాన్ననమాట. హుహు. హ్మ్. వాళ్ళు చాలా బాగా రాస్తారు కానీ మాట్లాడలేరు. హ్మ్. మనం 18 క్వెషన్‌లు తీసుకెళ్తే, అందులో మా సార్ గారు ఒక 8 క్వెషన్‌లు కొట్టేస్తే, ఒక 10 క్వెషన్‌లుంటే, "చెప్పండి మేడం ఎలా రాయడం మొదలెట్టారు?" "ఏదో అలా మొదలుపెట్టాను" అంటారంతే. ఒక ఒక సెకండ్‌లో అయిపోయింది. దాని నుంచి మళ్ళీ లాగాలి, చెయ్యాలి, ఇంటర్వ్యూ కంప్లీట్ చెయ్యాలి. హుహు. ఇదొక సవాలనమాట. ఓకే. టీవీలో పనిచేసినప్పుడు అదొక సవాలు. కెమెరా అంటే భయం ఉన్న నేను, ఒక 10 ఎపిసోడ్‌లు సాహితీ సౌరభాల్లో చేయడం అనేది అదొక సవాలు. అదయిన తర్వాత ఈ పబ్లిషర్‌గా మొదలుపెట్టుకున్నప్పుడు ఇదొక ప్రస్థానం. హుహు. ప్లస్ ఇది కాకుండా మాకు గురువుగారున్నారు. గురువుగారికేదన్నా సేవ చేయగలగడం నేను ఐయామ్ ఎ స్టాంచ్ బిలీవర్ ఇన్ గాడ్ అండి. సో, హుహు. నేనేంటంటే నా దేశానికి, నా ధర్మానికి కూడా నేను కంట్రిబ్యూషన్స్ ఇవ్వాలనుకుంటాను. అలాగే నాకు ట్రావెల్ చాలా ఇష్టం. అనేక హ్మ్. ఆలయాలకు వెళ్ళినప్పుడు, లేకపోతే కొత్త ప్రాంతాలకు వెళ్ళినప్పుడు వాటి గురించి రాయడం, వీడియోస్ తీయడం, పెట్టడం హుహు. అదొకటి. ఇంకేం చేయొచ్చు, ఇంకేం చేయొచ్చు అంటే చూసేసి రాయడం గాకుండా రాయడం ఒక ప్రస్థానం. ఇంకొకటి నా జీవితంలో సేవ అనేది అంతర్భాగంగా ఉండాలని నేననుకున్నాను. అందుకని నేనేంటంటే అన్నం వండడం ఇంట్లో ఒక 10 మందికి, 20 మందికి చుట్టాలొచ్చినప్పుడు వండడం దగ్గర నుంచి ఈరోజు అస్వా అనే ఒక సంస్థతో కలిసి ఒక 200 మందికి నా చేత్తో నేను అన్నం వండి నెలకొకసారి తీసుకెళ్ళి స్లమ్స్‌లో ఫుడ్‌ని డిస్ట్రిబ్యూట్ చేస్తానండి. సో, మేమందరం కలిసి అలా ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ అది చేసినప్పుడు, ఈ సేవ అనే దాంట్లో ఇవాల్టికంటే రేపు ఏ రంగాన్ని మీరు తీసుకున్నా, ఏ మైల్‌స్టోన్‌ని మీరు తీసుకున్నా కూడా అన్ని పార్శ్వాలతోటి మీరొక సమగ్రమైన జీవిగా భగవంతుడిచ్చిన ఈ జీవితాన్ని మీరు గడపాలని కోరుకున్నప్పుడు ఏంటంటే, ఈ రోజు కంటే రేపు నేను మెరుగయ్యానా? రేపటి కంటే ఎల్లుండి నేను మెరుగయ్యానా? అని మీతో మీరే పోల్చుకుంటూ ముందుకు ముందుకు వెళ్ళడం అనేది మీ మైల్‌స్టోన్స్ మీరే ఎత్తేస్తారనమాట. 50 కిలోమీటర్ల మైలురాయి ఎత్తేసి
25 కిలోమీటర్లు పెడతారు. అదెత్తేసి 10 కిలోమీటర్లు పెడతారు. అలా అన్నమాట. మీకు మీరే ఏర్పరచుకుంటూ, మిమ్మల్ని మీరే పోల్చుకుంటూ ముందుకు వెళ్తే ఏ రంగంలోకైనా కూడా మీరు తగినంత కృషి, అంకిత భావంతో కృషి చేస్తే గనక తప్పకుండా ముందుకు వెళ్తారని నా భావన. సూపర్ అండి. అసలొక రీల్ చూసినట్టుంది. నాకొక సినిమా చూసినట్టుంది. మీరు గత 4 నిమిషాల్లో మీరు చెప్పిందంతా గూడా. అండ్ మీరు ఎవ్రి యాస్పెక్ట్ టచ్ చేశారు. అంటే ఒక కాలేజ్‌లో లెక్చరర్ లాగా, దాని తర్వాత ఆథర్స్‌ని ఇంటర్వ్యూ చేయడం, ప్రోగ్రామ్ డైరెక్టర్ అన్నారు. మళ్ళీ దాంతో పాటు సాంఘిక సేవ కూడా మీరు దాంట్లో గూడా పాల్గొంటున్నారు. ఇదంతా చాలా ఇన్‌స్పైరింగ్‌గా ఉంది. అంటే నాకు ఇంకొకటి ఏకీభవించేదేంటంటే నేను కూడా సేమ్ థింగ్ 2023లో ఎన్ని చేశాను, 2024లో ఇంకా బెటర్ ఎలా చేయొచ్చు అని. రైట్. సో, ఆ మైండ్ సెట్‌లో ఉంటుంది. ఎప్పటిదప్పుడు నాకు నేను కంపేర్ చేసుకొని లాస్ట్ ఇయర్ ఎంత సంపాదించాను, ఈ ఇయర్ ఎంత సంపాదిస్తున్నాను, లాస్ట్ ఇయర్ ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, ఈ ఇయర్ ఎంతమంది ఉన్నారు. రైట్. అదంతా ప్రతి దాంట్లో గూడా నెక్స్ట్, నెక్స్ట్, నెక్స్ట్ అనేది నాది గూడా సేమ్ మైండ్ సెట్ అండి. అండ్ ఇది చాలా ఇంపార్టెంట్. అంటే మనకి ఒకవేళ ఆ స్పార్క్ అనేది ఉండుంటే పక్కన వాళ్ళని పుష్ చేయాల్సిన అవసరం లేదు. సెల్ఫ్‌గా మనమే మోటివేట్ అయ్యి ముందుకెళ్తా ఉంటాం. అది మనిద్దరిలో కామన్ క్వాలిటీ అండి. సో, నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి ఈ అచ్చంగా తెలుగు గురించి కొంచెం వివరంగా మాట్లాడుకుందాం యాక్చువల్‌గా. సో, ఈ ఆలోచన అనేది ఎలా వచ్చిందసలు? అంటే మీరు ప్రారంభించిన అంతర్జాల బృందం ఫేస్‌బుక్ గ్రూప్ ఈ అచ్చంగా తెలుగు గురించి అది ఆరంభించాలనే ఆలోచన ఎలా వచ్చింది? మరియు అది ఎలా అభివృద్ధి చెందింది? అంటే ఇనీషియల్‌గా ఇప్పుడు నేను చూస్తే నా పాడ్‌కాస్ట్ ఫాలోవర్‌షిప్ కూడా నేసెంట్ స్టేజ్‌లో ఉన్నాను. నేను పెట్టిన ఎఫర్ట్‌కి నాకింకా రిజల్ట్ అనేది రావట్లేదు. బట్ ఐయామ్ నాట్ గోయింగ్ టు గివ్ అప్. ఎందుకంటే మనం క్వాలిటీ కంటెంట్ ఇస్తున్న కొద్దీ రియలైజ్ అవుతుంది ఒక స్టేజ్‌లో వచ్చినప్పుడు. అలా మీరు కూడా ఒక ఫేజ్ నుండి వచ్చుంటారనేది నా నమ్మకం. సో, మీరు ఈ సంస్థ నిర్వహణలో మీరు ఎదుర్కొన్న సమస్య ఏంటి? వాటిని ఎలా అధిగమించారో అది కూడా షేర్ చేయండి. అదేనండి. అంటే మీరు ఇప్పుడు ఈ ప్రస్తావన తీసుకొచ్చారు గాబట్టి ఒక విషయం మీకు చెప్పదలుచుకున్నాను. అండ్ యాహ్! మీ మాధ్యమం ద్వారా యాహ్! ఇల్లాళ్ళందరికీ నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే పెళ్లి అనేది ప్రతి భారతీయ వనిత జీవితంలో ఒక ముఖ్యమైన అంతర్భాగంగా ఉంటుంది. దాన్ని దాటైతే ఎవరు వెళ్ళలేరు. కానీ వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే, అలా ఉండి, ఉండి ఇల్లు, పిల్లలు లేతే తుడుచుకోవడాలు, కడుక్కోవడాలు వీటిల్లో ఏంటంటే, మహిళల్లో అంతర్లీనంగా ఉన్న కళలు గాని, విద్య గాని ఇవి చచ్చిపోతుంది. చచ్చిపోయి ఒక స్ఫూర్తి చచ్చిపోతుంది. ముఖ్యంగా ఒక ఇన్‌స్పిరేషను మనల్ని మనం సెల్ఫ్ మోటివేషన్ అనేది అది చచ్చిపోతుంది. చచ్చిపోయినప్పుడు ఏమవుతుందంటే, ఇంకంతే బావిలో కప్పల్లాగా ఇలా ఉండిపోతున్నామా, అట్లా ఉన్నప్పుడేంటంటే, ఇందాక మీరడిగారు. మనకి ఏంటి విజయం అంటే ఏంటంటే, విజయం అంటే ఏంటంటే, నిన్ను చూసి ఇంకో 10 మంది ప్రేరణ పొంది ఈ దిశగా వచ్చి వాళ్ళు కృషి చేస్తే, నిజంగా అది నువ్వు విజయం సాధించినట్టు అవుతుందనమాట. నా జీవితంలో కూడా అలాగే అయింది. ఏంటంటే నేను ఇలాగే అన్నీ ఉన్నప్పుడు ఇంక పిల్లలు వాళ్ళు అనిపిస్తుంది గదా! ఫుల్ డే స్కూల్‌కెళ్ళాక మనం కాలేజ్‌కెళ్ళి ఉద్యోగం చేద్దాం. లేకపోతే ఇంకోటి చేద్దాం అని అలా, అలా, అలా అనుకున్నప్పుడు కుటుంబ పరిస్థితుల వల్ల ఏటికి ఏడు గడిచిపోతోంది గానీ నేనేం చేయలేకపోతున్నాను. అటువంటి హ్మ్. తరుణంలో నా బాధ్యతలు ఇవి అన్నిటి మధ్యన నా ఆత్మ ఘోషిస్తోంది. ఎందుకంటే నా బాధ్యతలన్నీ నా శరీరం నెరవేరుస్తోంది. కానీ లోపలున్న అంతరాత్మకు ఒక తృప్తి కావాలి. ఒక దానికొక మాధ్యమం కావాలి. దానికేంటి నేను దాన్నెలా పోషిస్తాను అని నా సోల్‌ని నేను అనుకున్నప్పుడు, నేను అప్పట్లో గూగుల్‌లో ఏంటంటే 2012 సంగతి. 10, 11, 12 ఆ టైంలో గూగుల్‌లో తెలుగులో రాసే ఒక అవకాశం వచ్చింది. ఓహ్! జీమెయిల్‌లో. ఆ హ్మ్. జీమెయిల్‌లో కొంతమందికి అందరికి తెలుగులో ఈమెయిల్స్ పంపిస్తూ ఉండేదాన్ని సరదాగా. అప్పుడు మా మరిదొకతను చూసి సాయి భాస్కర్ అని మ్యూజిక్ రిలేటెడ్‌గా మేము మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. ఆడియోస్ షేర్ చేసుకున్నప్పుడు అన్నారనమాట. "మీ తెలుగు చాలా బావుంది. మీరు సోషల్ మీడియాలోకి ఎందుకు రాకూడదు" అంటే నేను డైరెక్ట్‌గా చెప్పేసా. "ఐ హేట్ సోషల్ మీడియా. నేను ఇందులోకి రాను. నేను ఇందులో ఉండను. నాకెందుకో ఇష్టం లేదంటే" "లేదు కత్తుంది. దాన్ని పాజిటివ్‌గా వాడుకోవచ్చు. నెగెటివ్‌గా వాడుకోవచ్చు. ఇది మీ చేతిలో ఉంది. దీన్ని మీరెలా వాడతారో అలా ఉంటుంది. యూ హావ్ టు స్టార్ట్" అని చెప్పి అన్నారనమాట. అప్పుడు హుహు. ఏం చేద్దాం, ఏం చేద్దాం అని ఆలోచించి ఈ ఫేస్‌బుక్‌లో చేరడం. ఆ ఫేస్‌బుక్‌లో ఏంటంటే తెలుగులోనే రాయాలన్న నియమంతోటి అచ్చంగా తెలుగు అని చెప్పి ఒక గ్రూప్‌ని ఆరంభించడం జరిగింది. ఆ గ్రూప్‌లో రాయాలి కదా! అంటే ఊరికే గ్రూప్ హ్మ్. పెట్టగానే ఎవరు అందులో ఉండరు. రాసేటప్పుడు ఏంటంటే లైబ్రరీస్‌కి వెళ్ళేదాన్ని. లైబ్రరీస్‌కి వెళ్లి బుక్స్ తెచ్చి వాటిల్లో విషయాలు చదువుకుంటూ రాసేదాన్ని. ఇంకొకటి సమాజంలో జరుగుతున్నవి కొంచెం ఒక విట్టిగా రాసే ఒక అలవాటుంది. అలా హాస్యంగా, వ్యంగ్యంగా కూడా సృష్టిస్తే ఆఫీసుల్లో, కాలేజీల్లో కూర్చుని ఓపెన్ చేసుకొని చదువుతూ పొట్టలు పట్టుకొని నవ్వేసేవాళ్ళండి. నవ్వేసి "మేడం మీకు దండం పెడతాం మేడం. మా ఆఫీసుల్లో మా పక్కనున్నారు మేడం. ఏమైపోయిందని అడుగుతున్నారు మేడం" అని చెప్పి గోలన్నమాట. అంటే కొంతమంది పెద్ద పెద్ద వాళ్ళు ఫోను చేసి ఇప్పుడు మన తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ గారున్నారు. అలాగే సీనియర్ పాత్రికేయులు బండారు శ్రీనివాసరావు గారున్నారు. వీళ్ళందరూ ఆ గ్రూప్‌లో
ఉంటూ వాళ్ళన్నారు, "అమ్మ చాలా బాగా రాస్తున్నావు. మాకు కోమలి గాంధారం గుర్తొస్తున్నది. మాకు పురాణం సీత గుర్తొస్తున్నది. పాత పాతవన్నీ. హుహు. ఇల్లాలి ముచ్చట్లు గుర్తొస్తున్నాయి. నువ్వు తప్పకుండా రాయాలి. బుక్ వేయాలంటే, ఓహో! నేను రాయగలననమాట. నేను బాగా రాస్తాననమాట అని ఒక నమ్మకం ఏర్పడింది. ఆ దిశగా నేను రాస్తూ ఉన్నప్పుడు వాళ్ళన్నారు, "వదిన గారు" మళ్ళీ వేరే వాళ్ళు ఫ్యామిలీ మాది పెద్దదండి. భావరాజు వారి కుటుంబం. హ్మ్. హ్మ్. మా వారు సతీష్ అండి. ఆయన కోరమండల్‌లో ఏవీపీగా ఉన్నారు. ఓకే. నాకు ఈ కుటుంబ ప్రోత్సాహం గూడా ఉంది. సరే మాది భావరాజు వాళ్ళ కుటుంబం 11 మంది అన్నదమ్ములు, నలుగురు అక్క చెల్లెళ్ళు మా ఫ్యామిలీ అంతా. ఆ! సో, బీవీ పట్టాభిరామ్ గారు, చిన్న మావయ్య గారు, తర్వాత సత్యమూర్తి గారు, బీవీ సత్యమూర్తి గారు కార్టూనిస్ట్, ఆయన పెద్ద హ్మ్. మావయ్య గారు ఇట్లా అంతా ఉంది ఫ్యామిలీ. అందులోనే ఇంకొక మరిదొచ్చి వదిన గారు, మన పట్టాభిరామ్ గారి అబ్బాయి మీరెందుకు పత్రిక పెట్టకూడదు అన్నారు. అంటే పత్రిక నేనెక్కడ పెడతానయ్యా దానికి చాలా ఇన్వెస్ట్‌మెంట్ ఉంది అంటే, లేదు మీరు ఆలోచించాలి అది ఇది అన్నారు. ఆ టైంలో అనుకోకుండా ఏమైందంటే ఒక 3000 రూపీస్ నాకు బహుమతొచ్చింది. ఒక ఓహో! వ్యాసానికి. ఓహ్! ఆ! హ్మ్. మహిళల మీద రాసిన ఒక వ్యాసానికి ఒక 3000 రూపీస్ బహుమతొస్తే, ఆ 3000 రూపీసే నా పత్రికకి ఇన్వెస్ట్‌మెంట్‌గా నేను మొదలుపెట్టుకున్నానండి. పత్రికా హ్మ్. పేజీ ఆ టైంలోనే ప్రారంభించడం జరిగింది. అండ్ పత్రికకి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ప్రతి నెలకి 1,00,000 మంది చదువరులుంటారు. వాళ్ళందరూ ఈ అచ్చంగా తెలుగు దానికోసం మళ్ళీ పత్రిక మొదలెట్టాక ఆ కృషి అంతా అలా జరుగుతూ ఉందనమాట. పత్రికని గత 8 ఏళ్లుగా నిరవధికంగా నడుపుతూ ఉన్నాను. రేపు 2023 దీనికి 2024కి 10 ఇయర్స్ అయిపోతుంది పత్రిక మొదలుపెట్టి. హుహు. హుహు. చదువరులు వాళ్ళు కూడా బాగున్నారండి. ఇదండి అచ్చంగా తెలుగు ప్రస్థానం అయితే ఇది. గ్రూప్ ఉంది, పేజ్ ఉంది, తర్వాత రకరకాల పుస్తకాలున్నాయి. ఇవన్నీ సోషల్ నెట్‌వర్క్ మొత్తం కలిపి ఒక 2,00,000 ఉందండి ఈ రోజున. హుహు. 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 మొత్తం ఒక క్లిక్ కొట్టేస్తే మొత్తం అందరికి వెళ్ళిపోతుంది. ఆ 2,00,000 నెట్‌వర్క్ మరి రన్ చేయడానికి కూడా నాకు చాలా మంది సపోర్ట్‌గా ఉన్నారు. ఒక్కదాని వల్ల ఈ ప్రయాణం అయితే సాగట్లేదండి. నా హుహు. వెనకాల నిలబడ్డ వాళ్ళు, నాకు అండగా నిలబడ్డ వాళ్ళే నాకు బలమండి. సో, ఈ బిగినింగ్‌లో అంటే మీరు ఇంత ప్రోత్సాహం, కుటుంబ ప్రోత్సాహం ఉంది. ప్లస్ మిగతా మీ ఫాలోవర్స్ కూడా మిమ్మల్ని ఆదరించారు కదా! కానీ ఆదరించినా కూడా ఏమైనా సవాళ్ళొచ్చాయా? ఎప్పుడైనా మీకు అనిపించిందా? ఎందుకు నేను ఇది మొదలుపెట్టాను? నాకు రిజల్ట్స్ రావట్లేదు. లేకపోతే వచ్చున్నాయేమో నాకు తెలీదు. అంటే నేను పూర్తిగా తెలీదు. బట్ ఒకవేళ ఎగ్జాక్ట్‌గా ఎందుకంత మీరు రాలేదు? ఇందాక మీకు ఆ! చెప్దామనుకున్నది అదే. ఏ సంస్థ రైట్. మొదలుపెట్టినప్పుడన్నా ఇమ్మీడియేట్‌గా మనకి రిజల్ట్స్ అనేవి రావండి. ఒక హ్మ్. 3 ఇయర్స్ కంపెనీస్ కానీ, లేతే ఇండస్ట్రీస్ కానీ వేటికైనా దాన్ని బ్రూడింగ్ పీరియడ్ అంటారు. హ్మ్. ఆ టైంలో ఏంటంటే ముందు మీరు ప్లాట్‌ఫార్మ్ నుంచి జీరో నుంచి స్టార్ట్ చేసినప్పుడు ఒక్కసారి అది 1,00,000 ఎళ్ళదు. 0-1000, 1000-10,000 అలా వెళ్తుందనమాట. వెళ్ళడానికి 3 ఇయర్స్ మనం టైమ్ ఇవ్వాలి. ఆ 3 ఇయర్స్‌లో గనక అది రన్ అయ్యి సక్సెస్‌ఫుల్‌గా ముందుకు వెళ్ళింది అంటే, అది నిలబడ్డట్టు. వెళ్ళలేదు, నేను ఇన్వెస్ట్ చేస్తున్నాను, నాకు రిటర్న్స్ రావట్లేదు అనుకుంటే గనక, డెఫినెట్‌గా మనం ఎక్కడన్నా తప్పు చేస్తున్నామా అని పునరాలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. హుహు. కాకపోతే పసిపిల్ల ఇప్పుడే పుట్టిన పసిపిల్లకి కూడా 3 ఏళ్ళు మాటలు రావడానికి ఎలా అయితే టైమ్ ఇస్తారో, అలాగా మీ గైడింగ్ వాయిస్‌కి గూడా టైమ్ ఇస్తే, రేపొద్దున ఇప్పుడు ఇవాళ ఎలా అయితే అచ్చంగా తెలుగు పద్మిని గారు అంటే అచ్చంగా తెలుగు నా ఇంటి పేరుగా మారిపోయిందో, ఓకే. రేపు గైడింగ్ వాయిస్ మీ ఇంటి పేరుగా మారిపోయి ఉండొచ్చు. డెఫినెట్‌గా సవాళ్ళుంటాయి. నేను చెప్తున్నాను గదా! మా వారి హెల్ప్ ఉందని. మీకొక ఎగ్జాంపుల్ చెప్తాను నేను ఈ విషయంలో. హ్మ్. చండీగఢ్‌లో ఉన్నప్పుడు నా సైట్ ఇంటెన్షనల్‌గా కొందరు క్రాష్ చేశారు. హుహు. హ్మ్. ఓకే. ఇది అవుతూనే ఉంటుంది. వర్డ్ ప్రెస్‌లో ఏంటంటే హ్యాకింగ్‌లు, క్రాష్ చేయడాలనేవి కామన్. నా డేటా 3 ఏళ్ళు అప్పటికి నేను పత్రిక నడిపి ఉన్నాను. మొత్తం నా డేటా అంతా అందులో ఉంది. నా రచయితల డేటా అంతా ఉంది. ఓవర్‌నైట్ సైట్ క్రాష్ అయిపోయింది. క్రాష్ అయిపోతే నాకసలు పిచ్చెక్కిపోయి ఇన్నాళ్ల కష్టం, ఇన్నాళ్ల పరిశ్రమ నాకు బ్యాకప్ తీసుకున్నాను గానీ, బ్యాకప్ ఫైల్ ఓపెన్ అవ్వట్లేదు. ఏం చేయాలో తెలియట్లేదు అని నాకు ఏడుపోటే తక్కువ ఒకలాగా అయిపోయాను వారం రోజులు. ఆ టైంలో నన్నొకళ్ళు కాంటాక్ట్ చేశారు. "మీరు ఈ వెబ్‌సైట్ అది అమ్మేస్తారా? మీకొక బ్రాండ్ ఉంది గదా! బ్రాండ్ మాకిచ్చేస్తారా?" అది ఇది అన్నారు. అంటే ఇలా కొంతమంది అడుగుతున్నారండి. మరి నేనేమన్నా ఇచ్చేయనా వాళ్ళకి అని ఆలోచిస్తున్నాను. నా వల్ల కావట్లేదు. ఎందుకంటే గ్యాప్ ఎక్కడొస్తుందంటే రాయగలుగుతున్నాను, చేయగలుగుతున్నాను. హుహు. బట్ నా వెబ్‌సైట్ నేను రన్ చేసుకోలేకపోతున్నాను. ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వాల్సుంటోందంటే, హ్మ్. మా వారన్నారు, "ఇది నీ పాప. ఇన్నాళ్ళు కష్టపడి ఒక చెట్టుని పెంచి, ఒక విత్తనం వేసి, ఒక చెట్టుని పెంచి, అది పువ్వులు పూసి, కాయలు గాసి, పండుగా మారబోయే ముందు నువ్వు దీన్ని వదిలేస్తున్నావమ్మా. ఇది హ్మ్. పద్ధతి గాదు. నీ ప్రాబ్లమ్ ఏంటి? నీకు టెక్నికల్ నాలెడ్జ్ లేదు గదా!" అని జెప్పి చండీగఢ్‌లో వెంటనే సెర్చ్ చేసి, ఇదిగో పలానా అక్కడ చోట సెక్టర్ 12లోనో ఎక్కడో ఇది ఉందిట. ఈ ఇన్‌స్టిట్యూట్ వాడితో నేను మాట్లాడాను. వీడు నీ సైట్ రికవర్ చేస్తాడు.
వీడు నీకు వర్డ్ ప్రెస్‌లో ట్రైనింగ్ ఇస్తాడు. ఈ 2 అయితే నీకు తిరుగులేదు. ఈ వర్డ్ ప్రెస్‌లో ట్రైనింగ్ ఇస్తే నీ సైట్ నువ్వు నడుపుకోవచ్చు. పద అని చెప్పి 1 మంత్ అండి నన్ను రోజు మార్నింగ్ వచ్చేసి తీసుకెళ్ళిపోయేవారు. మళ్ళీ లంచ్ టైమ్‌కి నన్ను ఇంట్లో దింపేసేసి భోజనం చేసి వెళ్ళిపోయేవాళ్ళు పట్టుబట్టి. ఆయన పట్టుబట్టి ఇన్వెస్ట్ చేసి సైట్ రికవర్ చేయించి అన్నీ చేసిన తర్వాత అదండి నిజంగా వెనకాల నిలబడడం, ఆడవాళ్ళకి వెన్నుదన్నుగా ఉండడం అంటే, మా వారి దయ వల్ల నాకు ఆటంకం వచ్చినా కూడా నేను ముందుకు వెళ్ళగలిగానండి. అది. హ్యాట్స్ ఆఫ్ అండి. సతీష్ గారికి హ్యాట్స్ ఆఫ్. అయితే ఈ, ఈ ఇన్సిడెంట్ నాకు ఇంకొక ఇన్సిడెంట్ గుర్తు తెచ్చింది యాక్చువల్. నా నెట్‌వర్క్‌లో యశ్వంత్ సాయి పాల్గట్ అని ఒక కుర్రాడు ఉంటాడు. ఒక అబ్బాయి. మంచి యంగ్ చాప్ లైక్ 25 ఇయర్స్ ఉంటాడు కానీ ఈస్ డూయింగ్ రియల్లీ వెల్. పాపం ఆ అబ్బాయి కూడా ఇప్పుడు ఒక 25,000 సబ్‌స్క్రైబర్స్ అయ్యారు యూట్యూబ్‌లో. ఇన్‌స్టాగ్రామ్‌లో బాగానే ఉన్నారు. ఒక 40,000 అలా. ఒక 1 ½ ఇయర్ బ్యాక్ అతనిది కూడా యూట్యూబ్ ఛానెల్ హ్యాక్ చేశారు. అసలు అప్పుడు మేమంతా గూడా అతనికి మోరల్ సపోర్ట్ ఇచ్చాం. ఏమవ్వదు వస్తుంది అని జెప్పేసి. ఫైనల్లీ ఒక వారం రోజుల తర్వాత మళ్ళీ రికవర్ అయింది. కాకపోతే 1 వీక్ అతను పడ్డ టెన్షన్ నాకు గుర్తొచ్చింది అసలు మీరు చెప్తుంటే. సో, డెఫినెట్‌గా హ్మ్. సతీష్ గారి సపోర్ట్ మీకు ఎంతో చాలా బాగా ఉపయోగపడి ఉందని నేను నమ్ముతున్నాను. అండ్ ఇది యాక్చువల్లీ ఏంటంటే ఇది ఇంకొక లెసన్ అది మిగతా ఆడియన్స్ కూడా వినేవాళ్ళు, చూస్తున్న వాళ్ళు కూడా. మనం ఎవరైనా ఒక వ్యక్తి అంత కష్టపడి అట్లాంటి సిట్యుయేషన్‌లో ఉన్నప్పుడు మనం అట్‌లీస్ట్ మోరల్ సపోర్ట్ అయితే ఇవ్వాలి. పాజిటివ్ వర్డ్స్. నేనైతే ఆ అబ్బాయికి డైలీ ఫోను చేసేవాడిని. అయిందా? అవ్వకపోతే వస్తుంది, వస్తుంది, వస్తుంది అంతే. అది అతనిలో చాలా కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ చేసింది. తర్వాత రికవర్ అయిన తర్వాత నాకు మళ్ళీ చాలా సార్లు ధన్యవాదాలు చెప్పాడు ఫోను చేసి. థాంక్స్ ఆ సపోర్ట్ ఇచ్చినందుకు అని చెప్పేసి. రైట్. సో, అది చాలా ఇంపార్టెంట్. ఓకే. సో, ముందుకెళ్దామండి మిగతా ప్రశ్నలకి. సో, నెక్స్ట్ ప్రశ్న ఏంటంటే మీరు ఆథర్ గురించి 'యండమూరి' గారి గురించి చెప్పారు. ఫేవరెట్ ఆథర్. సో, 'యండమూరి' గారు వారు రచించిన పుస్తకాల్లో ఏది మీకు బాగా ఇష్టమైంది? అండ్ ఇంకొకటేంటంటే మీరు ఆరాధించే రచయిత కాబట్టి వారి రచనల్లో మీకు ఏది ఇష్టం? ఎందుకు ఇష్టం అసలు? అయితే 'యండమూరి' గారి గురించి ఇందాక చెప్పాను గదండీ! అయితే ఏంటంటే నేను ఆరాధించే రచయితలు చాలా మందున్నారు. ఓకే. మొదట మీకు చెప్పినట్లుగా హ్మ్. 'యండమూరి' గారిదైతే నాకు 'విశ్వవిజేత' చాలా ఇష్టమండి. హ్మ్. ఎందుకంటే ఈ రోజున ఈ సనాతన ధర్మం ఈ దేశంలో ఉనికిని కోల్పోయి ప్రశ్నార్థకంగా మారుతున్న తరుణంలో, విదేశాలకు వెళ్లి అక్కడ ఇస్కాన్ అనే ఒక సంస్థని స్థాపించి అది 70 ఏళ్ల వయసులో ఆ పెద్దాయన. అక్కడ కృష్ణుడి గురించిన అవగాహన పెంచి అక్కడ హిప్పీలు డ్రగ్ అడిక్ట్స్ అయితే నాయనా తాత్కాలికమైన మత్తే ఉంది. కృష్ణుడు శాశ్వతమైన మత్తు. ఆయన్ని తెలుసుకోండి. ఆయన భజనలు చేయండి అని చెప్పి వాళ్ళకి ఇంకా ఆసక్తికరంగా ఉండడానికి వాళ్ళకి రకరకాలు వండి పెట్టి ఆ స్వామివారు అక్కడి నుంచి ఇస్కాన్‌ని భారతదేశానికి తెచ్చి మన కృష్ణ భక్తిని కానీ, మన మతాన్ని, మన ధర్మాన్ని నిలపడానికి ఆయన చేసిన కృషిని తలుచుకుంటే నిజంగా చాలా ఇన్‌స్పైరింగ్‌గా ఉంటుందండి. అంత పెద్ద మనిషి ఈ రోజున ఇస్కాను ప్రతి చోట మరి నెలకొల్పబడి ఉంది. కానీ ఆయన నిజంగా పడిన స్ట్రగులు స్వదేశంలోనే ఆయన్ని పట్టించుకోకుండా వదిలేసి రోడ్ల మీద కళ్ళు తిరిగి పడిపోయి, అన్ని కష్టాలు పడి ఆ పెద్దాయన ఓడలో ఎక్కడో ఒక మూల నక్కి కూర్చొని అమెరికా వెళ్లారంటే ఆలోచించండి. అంటే స్ట్రగల్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ లైఫ్ అని మనం తెలుసుకోవాలి. అలాంటి ప్రేరణ కలిగించే పుస్తకం గనక 'యండమూరి' గారి పుస్తకాలన్నిట్లోకి విశ్వవిజేత వర్క్ మేము చేశామండి. లోపల సెకండ్ పేజ్‌లో కూడా మా క్రెడిట్స్ ఉంటాయండి. ఇస్కాన్ వాళ్ళకి రికమెండ్ చేశారు 'యండమూరి' గారు. మా దగ్గర డీటీపీలు, లేఔట్‌లు, ప్రూఫ్ రీడింగ్‌లయ్యి మా ప్రెస్‌లో ప్రింట్ అయ్యి బయటికొచ్చిందండి. అదొక అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే జీవితంలో కొన్ని అనుకున్నవి జరుగుతూ ఉంటాయి. మీరు ఆరాధించే ఒక రచయిత కానీ, ఒక పర్సనాలిటీ గాని, వాళ్ళని మీరు కలవడం అనేది ఎవరు ఊహించరు. అలాంటిది మీరు కలవడమే కాకుండా వాళ్ళ పుస్తకం ఏదన్నా వేయగలగడం, లేదా వాళ్ళ పుస్తకం వేయడానికి ఒక సహాయం మీరు చేయగలగడం ఒక గొప్ప సంగతైతే, సిరివెన్నెల గారు నాకు చాలా ఇష్టం. విశ్వనాథ్ గారు నాకు చాలా ఇష్టం. సో, విశ్వనాథ్ గారితో అచ్చంగా తెలుగు టైమ్‌లో ఒక ఇంటర్వ్యూ చేశాను. అదొకటి జ్ఞాపకం. సిరివెన్నెల గారు నా గురించి మాట్లాడారు ఒక 2 వావ్! సభల్లో. మా అమ్మాయి నన్ను బాబాయ్ అని పిలుస్తుంది అని చెప్పారు. ఆ దశకి వెళ్ళగలగడం అనేది అదొక గొప్ప సంగతి. ఇంకా ఆదర్శ్ విషయం మాట్లాడుకుంటున్నాం గనక అక్కడికొస్తాను మళ్ళీ. అంటే ప్రతి రచయితలోనూ ఒక గొప్ప లక్షణం ఉంటుందండి. ఏ ఫీల్డ్ అన్నా తీసుకోండి. మీరు ఒక్కళ్ళనే ఇన్‌స్పిరేషన్‌గా తీసుకోవద్దండి. మీరందరిని అబ్జర్వ్ చేయండి. వీళ్ళెలా చేస్తున్నారు? అంటే నేను రాస్తున్నాను, వాళ్ళు రాస్తున్నారు. వాళ్ళెలా రాస్తున్నారు? అన్నది మీరు గమనించుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 'అమరావతి కథలు' ఇందాక చెప్పాను. నిజంగా ఆయన అప్పటి మనుషులు, అప్పటి అమరావతి ఆ కథలు చదివాక ఎవరికైనా అమరావతితో ఒక ప్రేమ ఏర్పడుతుందండి. ఎందుకంటే కృష్ణా నది, పరిసర ప్రాంతాలు, ప్రకృతి
ఆ గుడి చుట్టూ పున్నాగ పూల చెట్లు, ఆ పూలు రాలడం, దాని కింద కొంతమంది కూర్చోవడం, మాట్లాడుకోవడం. అప్పుడు వాళ్ళు తినే భోజనం, భోజన చక్రవర్తి అని ఒక కథ ఉంటుంది. వాడు అన్నీ లాగించేస్తూ ఉంటాడనమాట. అప్పట్లా ఎవరు తినలేరు అని జెప్పి ఒక కథ ఉంటుంది. సాధారణమైన విషయాలే. అందరూ చెప్పే విషయాలే. కానీ మీరెంత వైవిధ్యంగా చెప్తున్నారు అన్నది ముఖ్యమైన విషయం. అలాగే వంశీ గారున్నారండి. వంశీ గారంటే కూడా నాకు ఆయన రచనలంటే చాలా ఇష్టం. నాకెంత పుస్తకాలు పిచ్చంటే, నాకేదన్నా ఒక పుస్తకం దొరికి గదిలో తలుపేసేసుకుని, ఏదో పాప్‌కార్నో ఏదో పక్కన తినడానికుంటే నేను ఇంక చదువుతూ ఉంటాననమాట. అంతిష్టం నాకు పుస్తకాలు. అయితే వంశీ గారి గురించొచ్చినప్పుడు చెప్తున్నానండి. నవీన్ గారు ఏంటంటే, వంశీ గారు ఒక పరిసరాలను అలా దింపేస్తారండి. హ్మ్. ఏంటంటే, రోడ్డున కూర్చొని సూర్యోదయాన్ని చూస్తున్నాను. పక్కనే ఒక పాకుంది. దాని మీద ఎండిపోయిన గుమ్మడి తేనె. దానికొక ఆ గుమ్మడికాయ వేలాడుతూ ఉంది. ఆ గుమ్మడికాయనే చూస్తూ కూర్చున్నాడు సత్తిగాడు. "ఏమిట్రా ఇలా కూర్చున్నావు?" అని ఇంకోడొచ్చి అడుగుతాడు. అంటే ఏంటంటే, ఆ పరిసరాల్లోకి లిటరల్‌గా మనని తీసుకెళ్ళే శక్తి హ్మ్. ఆ అక్షరాలకి, ఆ వాక్యాలకి ఉంటుంది. అట్ ది సేమ్ టైమ్ సమకాలీన సాహిత్యం ఇప్పుడు గమనిస్తూ ఉన్నట్టయితే అందులో ఎక్కువ నెగెటివ్ అంశాలు ఇట్లాంటివి ఉంటూ ఉంటాయి. సంహౌ నా మనస్తత్వానికి, నా పరిధికి ఏంటంటే ఒక ఫ్యాక్షన్‌ని, ఒక నెగటివిటీని, ఒక విద్వేషాన్ని రెచ్చగొట్టడం కాదు. ఏంటంటే మనిషి అంటే, మతం అంటే ఐకమత్యం అండి. మనుషుల్ని కలిపేదే మతం. మనుషుల్ని విడదీసేది మతం కాదు. అలాగా మతమైనా కానియండి, ఒక పక్షమైనా కానియండి. ఒక మంచి కోట్ ఒక అబ్బాయి రాసాడు 'సత్యానీలహంస' అని. ఈ రోజుకి తలుచుకుంటూ ఉంటాను. ఏంటంటే, "ఒక పక్షం వహించిన వాడెప్పుడూ నిష్పక్షపాతంగా ఉండలేడు." ఆ హ్మ్. పక్షం ఏదన్నా కావచ్చు. స్త్రీ పక్షం గావచ్చు, పురుష పక్షం గావచ్చు, కమ్యూనిస్ట్ పక్షం గావచ్చు ఏదన్నా. మనకి పక్షాలెందుకండి? మనం వచ్చింది మనుషుల్ని కలుపుకుపోవడానికి, మనం ప్రేమించడానికి, ప్రేమించబడ్డానికి అనిపిస్తుంది. ఇటువంటి రచనలు నేనిష్టపడతాను. అది కొత్త రచయిత రాసినా, ఏమి రాసినా కూడా అలాంటి రచనలు 'వంశీ' గారు, ఒక 'యండమూరి' గారు, ఒక 'సత్యం శంకరమంచి' గారు ఇట్లాంటి వాళ్ళు ఇంకా నా అదృష్టం ఏంటంటే సమకాలీన రచయితల్లో గూడా ఇప్పుడు నేను పుస్తకాల్లోనే ఉన్నాను గాబట్టి, పుస్తకాల పనులు జేస్తున్నాను గాబట్టి, చిన్న చిన్న కుర్రాళ్ళు అద్భుతంగా రాస్తున్నారండి. 30 ఏళ్ల లోపు వాళ్ళు. మన హ్మ్. తెలుగు సాహిత్యం అడుగంటిపోతుంది, ఒట్టిపోతోందని గగ్గోలు పెడుతున్నారు గానీ, వీళ్ళందరూ పిల్లలు నిలబెడుతున్నారండి. అది నాకు చాలా సంతోషం. కాబట్టి నేను రచనల్లో ప్రేరణ అనేది ఎక్కడ నచ్చితే అక్కడి నుంచి నేను తీసుకుంటానండి. అది. అది చిన్నవాళ్ళైనా సరే, పెద్దవాళ్ళైనా సరే అండి. అదండి. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు అంటే మీరు చాలా పుస్తకాలు చదివుంటారు. నాకు తెలిసి కొన్ని వందలు మేబీ వేలు కూడా టచ్ చేసుంటారు. సో, ఒక వ్యక్తి తన జీవితంలో తప్పనిసరిగా చదవాల్సిన 3 పుస్తకాలేంటి? ఎందుకు చదవాలి? నేను చెప్పాను గదండీ! విశ్వవిజేత అయితే చదవాలి అని నేననుకుంటాను. అంటే ఒక పెద్ద సంస్థ వెనకాల ఎంత కష్టం ఉంటుంది అనేది వాళ్ళకి తెలియాలి. మనం తేలిగ్గా ఇస్కాన్ వాళ్ళేదో ఉన్నారు, గుడి కట్టేశారు, లేపోతే ఇంకోళ్ళేదో ఉన్నారు, ఈ సంస్థ పెట్టేశారు అనుకుంటాం. అది సంస్థ పెట్టడం కాదండి. ఇప్పుడు మీరు సుధామూర్తి గారిని తీసుకుంటే ఆవిడ వెనకాల ఎంత స్ట్రగుల్ ఉంది. ఆవిడ ఇంటర్వ్యూలు చూస్తే ఎంత మనకి ప్రేరణ కలుగుతుంది. సుధామూర్తి గారి పుస్తకాల్ని నేనిష్టపడతాను. విశ్వవిజేత నేనిష్టపడతాను. అలాగే అమరావతి కథలు, పసలపూడి కథలు వీటన్నిటితో పాటు తప్పనిసరిగా భగవద్గీత, రామాయణం, మహాభారతం ఇలాంటివి చదివితే ఏంటంటే, ఒక మనిషి అనేవాళ్ళేంటంటే మిక్స్చర్ ఆఫ్ ఎమోషన్స్. ఈ ఎమోషన్స్ ఎక్కడి నుంచొస్తాయి? బాల్యంలో మీకు చెప్పిన నీతి కథలు కానీ, విలువలతో కూడిన కథలు కానీ, ఇలాంటి కథలన్నీ మన రామాయణ, భారత, భాగవతాల్లో మెండుగా ఉన్నాయి. దధీతి మహర్షి నీ వెన్నెముకని కూడా నువ్వు నీ చర్మం ఒలిచి వాళ్ళకి ఆయుధాలు చేసేసి దేవతలకి వజ్రాయుధం ఇచ్చేసి ఇంత దాన ధర్మాలున్న చెక్కవేణు మహారాజు గారిని తీసుకోండి. ఇట్లాగా మన దానం, ధర్మం నలమహారాజుని తీసుకోండి. ధర్మం హరిశ్చంద్రుడిని తీసుకోండి. ఇన్ని మంచి కథలున్నాయి. వీళ్ళ ద్వారా ఒరేయ్ అబ్బాయి ఇలా ఉండాలిరా అని చెప్పేవాళ్ళు మన పెద్దవాళ్ళు. తప్పనిసరిగా మన పురాణాలని మన రామాయణ, భారత, భాగవత, భగవద్గీత అలాగే మీకు ఆల్ టైమ్ అన్నమాట. మీకు ఏ సమయంలో అయినా సమకాలీనత దానిది. ఎందుకంటే సాక్షాత్తు భగవంతుడిచ్చిన వాడండి అది. దాని ద్వారా పర్సనాలిటీ డెవలప్‌మెంట్ క్లాసులు చెప్తున్నారు. ఇవాళ రేపు భగవద్గీతని ప్రమాణంగా తీసుకొని. కాబట్టి వీటిల్ని కూడా తప్పనిసరిగా ఒక మనిషి చదవాలి అని నా భావనండి. ఓకే. ఇప్పుడు క్వెషన్ ఫ్లిప్ చేద్దాము. అంటే ఇంతవరకు రీడర్స్ గురించి మాట్లాడాం కదా! ఇప్పుడు రైటర్స్ గురించి మాట్లాడదాం. హ్మ్. అంటే ఒక గ్రంథం లేదా పుస్తకం రాయాలి అనుకునే వారికి మీరు చెప్పే సలహా ఏమిటి? అండ్ ప్రస్తుతం ఏ కళా ప్రక్రియ అంటే ఏ జాన్రాకి ఆదరణ పెద్దగా ఉంది? కథలు, నవలలు ఎక్కువగా వెళ్తున్నాయండి. అంటే పుస్తకాల ప్రచురణ పరంగా గాని, అమ్మకం పరంగా నేను చూస్తున్నది కవలలు ఎక్కువగా వెళ్తున్నాయి.
అవి కాకుండా కవితలు వాటి గురించి గనక మనం మాట్లాడితే ఈ నానీలని, ఈ రకరకాల చిన్న చిన్న ప్రక్రియలవి వచ్చాయండి. హుహు. అన్నిటికంటే విశేషించి మీకు చెప్పాల్సిన పచ్చి నిజం ఏంటంటే, పుస్తకాల అమ్మకం ఈస్ డైరెక్ట్‌లీ ప్రపోర్షనల్ టు మార్కెటింగ్. హుహు. ఇఫ్ యూ ఆర్ గుడ్ ఇన్ మార్కెటింగ్, ఇఫ్ యూ హావ్ ఎ గుడ్ సోషల్ నెట్వర్క్, మీ పుస్తకంలో సరుకున్నా లేకపోయినా కూడా మీ పుస్తకాలు వెళ్తాయి అనేది నాకు ఈ మధ్య నేను తెలుసుకుంటున్న ఆశ్చర్యకరమైన నిజం. అంటే నిజంగా స్టఫ్ ఉండి, అందులో లోతుండి, ప్రతి దాంట్లో ఒక భావం ఉండి, మేము చదివేటప్పుడు పుస్తకాలేంటంటే కొన్ని పంచ్ లైన్స్ కోసం చూసేవాళ్ళం అన్నమాట. ఆ పంచ్ లైన్స్‌ని అండర్‌లైన్ చేసుకునేవాళ్ళం. ఇప్పుడు పంచ్ లైన్సే కాదు, పుస్తకంలో పనికొచ్చే 2 వాక్యాల్ని వెతుక్కోవాల్సిన పరిస్థితిలో గూడా పుస్తకాలొస్తున్నాయి. ఎందుకంటే అక్షర దోషాలుంటున్నాయి, కొత్త పదాలుంటున్నాయి. అవి చెప్పినా కూడా వాళ్ళకి రుచించదు. అయితే అందరూ అలా ఉన్నారని చెప్పడం కాదండి నా భావన. కాకపోతే ఏంటంటే, ఏ పని చేయాలన్నా ఇందాక నేను చెప్పినట్లుగా చూడండి. హాస్యం ఎలా రాస్తున్నారు, కవితలెలా రాస్తున్నారు, కథలెలా రాస్తున్నారు. ఈ మధ్య కూడా ఈ రోజుకి నేను కొత్తగా నేర్చుకుందామని ట్రై చేస్తా. ఈ మధ్యన 'వెన్నెల' అని ఒక సీనియర్ రైటర్ కర్లపాలెం హనుమంతరావు గారి పుస్తకం చేశాను. హుహు. ప్రతి కథలో సస్పెన్స్ ఉందండి. హుహు. అంటే ఒక పబ్లిషర్ వర్క్ చేస్తున్నప్పుడే నెక్స్ట్ ఏమవుతుంది? నెక్స్ట్ ఏమవుతుంది? అయ్యో! వీళ్ళిలా అయిపోయారు గదా! తర్వాత ఏమవుతుందన్న ఉత్సుకత కలిగిస్తూ చదివిచ్చగలిగి రాయడం నేను ఆయనతో అన్నా. సార్ మీ దగ్గర నుంచి నేనిది నేర్చుకోవాలి. ఎందుకంటే నెక్స్ట్ ఏంటి అనేది మొదట లైన్‌లో మొదలుపెట్టి శైలి ఇంప్రూవ్ చేసుకోవాలి. శిల్పం ఇంప్రూవ్ చేసుకోవాలి. భావనలో గాఢత ఇంప్రూవ్ చేసుకోవాలి అన్నది అక్కడి నుంచి చివరి లైన్ దాకా చదివించే శైలిలో పట్టు ఉండాలి. మధ్యలో అంతేగాని తీసుకెళ్ళి వ్యాసాలు రాసేస్తుంటారండి కొంతమంది. కథల్లోనూ, నవలల్లోనూ వ్యాసాలు రాసేస్తుంటారు. ఆవు అదిగదిగో గోడ, గోడ పక్కన ఆవు అని చెప్పి ఆవు వ్యాసంలోకెళ్ళిపోతారు. ఇంకది వెళ్ళిపోయేసరికి ఇదిలా ఉంది, అలా ఉంది, ఇలా ఉంది పోతుందండి. అంటే అబ్బా! ఈ పారా స్కిప్ చేద్దాం. హ్మ్. నాలాంటి ఫాస్ట్ రీడర్స్ ఏం చేస్తారంటే ఆ పారాకి పంగనామం పెట్టేసి నెక్స్ట్ పారాలోకెళ్ళిపోతారండి. అలా 4, 5 కథలు చదివాక లేదు లేదు. ఇంకంతే. ఈ పుస్తకం మూసేద్దాం అనుకుంటాం అన్నమాట. కాబట్టి కథని వ్యాసంగా రాస్తున్నామా ఏమిటి? ఇట్లాంటిదంతా అంటే ప్రతి రచయిత, ప్రతి కథ లేదా కవిత తన రచనని బయటికి అంటే ప్రపంచానికి వెల్లడించే ముందర స్వయం సమీక్ష చేసుకోవాలి. సిరివెన్నెల గారంటారు, "ఒక పాట నేను బయటికి వెళ్ళే ముందర నేనొక 100 సార్లు, 200 సార్లు నేనే విమర్శకుడిగా మారి నేను చూసుకుంటానమ్మా. ఈ పదం బదులు ఇంకొక పదం పెడితే బావుంటుందా? హ్మ్. ఎలా రాశాను? ఏమిటి?" అని జెప్పి. అలాగా మనకి మనమే విమర్శకులుగా మారి ఒకసారి చదువుకుని, ఇది కథ నేను రాశాను. ఇది కరెక్టేనా? అన్నది ఆలోచన చేసుకుని, బయటికి గనక మనం విడుదల చేస్తే గనక తప్పకుండా అది సక్సెస్‌ఫుల్ రచన అవుతుందని నా నమ్మకం. సూపర్. చాలా బావుందండి. నాకు మీరు చెప్పిన సలహాలన్నీ కూడా నేను నా నెక్స్ట్ పుస్తకంలో ఖచ్చితంగా ఇంప్లిమెంట్ జేస్తానండి. చాలా మంచి టిప్స్ ఇచ్చారు. యాక్చువల్లీ ఏంటంటే ఇది నా ఫస్ట్ బుక్. ఇంకో వేరే కో ఆథర్‌తో కలిసి చేశానిది. 'టీజీవీ ఇన్‌స్పైరింగ్ లైవ్స్ వాల్యూమ్ 1' ఇది వెరీ నైస్ అండి. ఇది నా సెకండ్ బుక్ అండి. లాస్ట్ మంతే పుట్టింది. ఓకే. డిసెంబర్‌లో. అండ్ ఇప్పటికి వాల్యూమ్ 1కి, వాల్యూమ్ 2కి చాలా ఇంప్రూవ్‌మెంట్ ఉంది. వాల్యూమ్ 3 కూడా నేను 2024లో రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే నా కాన్సెప్ట్ ఏంటంటే, నేను ఇప్పటికి 3 భాషల్లో కలిసి 550 మందికి పైగా గెస్ట్‌లని ఇంటర్వ్యూ చేశాను. ఒక 70 పైగా దేశాల నుంచి. సో, హుహు. దాంట్లోంచి సెలెక్ట్ ప్రొఫైల్స్ వాళ్ళు చెప్పిన సారాంశం ఏంటి? వాళ్ళు చెప్పిన మెసేజ్ ఏంటి? అనేది క్లుప్తంగా వాళ్ళ గురించి ప్లస్ అదే కాకుండా ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ లాగా ఉండి ఫన్‌తో పాటు ఇన్‌స్పిరేషన్ అందించాలనేది నా ప్రయత్నం అన్నట్టు. సో, వాల్యూమ్ 2కి హ్మ్. చాలా బాగా రెస్పాన్స్ వస్తుంది. నేను ఇంకా మార్కెటింగ్ స్టార్ట్ చేయలేదు. జస్ట్ చిన్న చిన్న ఏదో లింక్డ్ఇన్ వాట్సాప్‌లో పెడితేనే ఎవ్రీడే మినిమమ్ 3-4 బుక్స్ సేల్ చేస్తున్నా నేను. అది నాకు నోషన్‌లో గ్రేట్. రిపీట్ వస్తుంది. అండ్ నాకేంటంటే ఈ బుక్ ఫార్మాట్ కోసం వెయిట్ చేస్తున్నా. అది అవ్వగానే నేను అన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తాను. అండ్ అలాగే మీ సపోర్ట్ కూడా తీసుకుంటాను. ఓకే. సో, ఇది నా తప్పకుండా. ప్రస్థానం. అందుకే నేను మీరు చెప్పిన టిప్స్ అన్నీ కూడా నాకే చాలా హెల్ప్ అవుతాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడియన్స్ కంటే ముందు. అండ్ ఇన్‌ఫాక్ట్ నా ప్రతి కన్వర్జేషన్ కూడా నేను గెస్ట్‌లతో ఇదేంటంటే నాకు అడిక్షన్ అయిపోయింది. గెస్ట్‌తో మాట్లాడి, మాట్లాడి ప్రతి ఒక్కరి దగ్గర ఒక విషయం ఉంటుందండి. మనం నేర్చుకోవాల్సింది. అది మనం వాళ్ళతో లోతుగా డెఫినెట్. మాట్లాడితే గాని మనకు తెలీదది. సో, అంటే మనకి హ్మ్. ఒక మనిషి ప్రొఫైల్ చూస్తే ఒకటి, బట్ వాళ్ళతో మాట్లాడుతున్న కొద్దీ మనకి తెలియని విషయాలు ఇంకా ఎన్నో ఉన్నాయి, ఇంకా ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి, ఎన్నో ఉన్నాయని జెప్పేసి
నాకు ఫస్ట్ ఆఫ్ హ్మ్. ఆల్ కనువిప్పు కలుగుతుంది. తర్వాతే ఆడియన్స్ కోసం నేను భావిస్తున్నాను నా ప్లాట్‌ఫార్మ్ అనేది. ఓకే. సో, ఇక హ్మ్. ముందుకెళ్దాం. నాకు ఈ క్వెషన్ వచ్చేసి శ్యామ్ గారు రికమెండ్ చేశారు. 'రవి భూషణ్' గారు. 'మా బాపట్ల ఓకే. కథల' గురించి, ఆ పుస్తక నేపథ్యం గురించి మరియు అందులోని కథల గురించి కొంచెం క్లుప్తంగా వివరించండి. తప్పకుండా అండి. బాపట్ల మా నాన్నగారి ఊరు. ఆహ్, కొంచెం బాపట్లతో నాకు అనుబంధం ఎక్కువనమాట. హుహు. తర్వాత అనుకోకుండా ఎంఎస్‌సి ఆర్గానిక్ కెమిస్ట్రీ సీట్ కూడా బాపట్ల ఇంజినీరింగ్ కాలేజ్‌లో రావడంతోటి ఇంకా అనుబంధం పెరిగిందనమాట. కాలక్రమంలో కొన్ని మార్పులు సంభవిస్తూ ఉంటాయి. నాకనిపించిందనమాట. చెప్పాను గదా! వంశీ గారి 'మా పసలపూడి' కథలు చదివాను. అలాగే మా మావయ్య గారు ఒకరు 'బీవీఎస్ రామారావు' గారున్నారు. చెప్పాను గదా! ఫేసెటెడ్ ఫ్యామిలీ అని జెప్పి. యాహ్! యాహ్! అంత హ్మ్. పెద్ద పెద్ద వాళ్ళున్నారు. అందుకని అందులో ఏంటంటే 'బీవీఎస్ రామారావు' గారు 'గోదావరి కథలని' ఒకటి రాశారు. అది చూసి వంశీ గారు నేను 'పసలపూడి' కథలు రాశాను అన్నారు. ఆ తర్వాత బోలెడు ఊర్ల కథలొచ్చాయి. అన్ని ఊర్ల గురించి అందరూ చెప్తారు. మా ఊరు గురించి ఎవరు చెప్తారు అనిపిచ్చింది. అనిపిచ్చినప్పుడు బాపట్ల కథలు నేనే రాయాలి అనుకున్నాననమాట. అందుకని ఆ! నాకున్న చిన్న చిన్న అనుభూతులు చిన్నప్పటి నుంచి ఆ ఊరెలా ఉంటుంది, ఆ మనుషులెలా ఉంటారు, డొంక తిరుగుడుండదు. హ్మ్. "ఏంది నువ్వు ఇట్ట మాట్లాడుతున్నావు" అంటాడు. రిక్షా వాడు గూడా అంతే. ఏంటంటే వాళ్ళకేమి మర్యాదలు అవి ముందు వెనక గార్లు, గీర్లు ఏముండవనమాట. బట్ అదేంటంటే ఒక స్వచ్ఛత ఉంటుంది. ఆ మనుషుల్లో అవి అందులో మ్యానిప్యులేషన్స్ ఏమి ఉండవు. హ్మ్. అనాలనుకున్నది మొహం మీద అనేస్తారు. చేయాలనుకున్నది చేసేస్తారు. సాయంగా ఉంటారు. ముఖ్యంగా బాపట్ల కథలు వాటి వెనకాలేంటంటే ఆ మనుషుల్లో మంచితనం ఇక్కడ అంటే నా మనసుని బాగా హత్తుకుందండి. హ్మ్. ఏంటంటే కాలేజీ ఎదురుగుండా వంకాయ తోటలు, కనకాంబరం తోటలు అన్నీ ఉండేవి. ఈ అమ్మలుంటారే ఊరికే ఉండరు గదండీ! వాళ్ళేంటంటే, "ఏమే సాయంత్రం కాలేజీ నుంచి వచ్చేటప్పుడు వంకాయలు పట్టరా, కనకాంబరాలు పట్టరా, విరజాజులు పట్టరా రేపు మన ఇంట్లో ఫంక్షన్ ఉందంటే." ఇక్కడ మాకు 7-1 అండి బాపట్ల ఇంజినీరింగ్ కాలేజ్. అయిపోంగానే ఎదురుగుండా తోటల మీద దాడి. వెళ్ళినప్పుడు "తాత కొన్ని వంకాయలు కోసిస్తావా? డబ్బులిస్తాను" అంటే, ఇంత పెద్ద బుట్టెడు వంకాయలిచ్చి వాళ్ళనేవారు. డబ్బులివ్వకపోతే తీసుకునేవారు గదండీ. హై! ఆడకూతుళ్ళమ్మా! తీసుకెళ్ళండమ్మా మీకిస్తే మాకే పుణ్యం వచ్చుద్ది అనేవాళ్ళనమాట. అంటే వాళ్ళ భాష, వాళ్ళ మనసు ఇన్ని కాయలున్నాయిగా ఇంకా అమ్ముకుంటానులే తీసుకుపో పర్లే పో తీసుకుపో అనేవాళ్ళనమాట. అంటే ఇచ్చే మనసు కూడా, పెట్టే మనసు కూడా వాళ్ళెందుకివ్వాలండి మనకి ఫ్రీగా ఇవ్వాల్సిన అవసరం లేదు. లేదు. హ్మ్. అలా కాదు తాత నేను రోజు వస్తాను. నువ్వు రోజు ఫ్రీగా ఇవ్వలే. నువ్వు రోజు వస్తే ఏం బానులే నేను రోజు ఇత్తాలే నీకు పోమ్మా అనేవాళ్ళనమాట. అంటే మనం అనుకుంటాం పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర పెట్టే మనసుండదండి. ఒక్కొక్కసారి చూస్తే నేనే రావాలి, నా వారసులు, నా పిల్లలు, నా మనవలే పైకి రావాలన్న ఒక భావనుంటుంది. పక్కవాడు వీడెక్కడ పైకొస్తాడో వాడి నెత్తి మీద కాలెట్టేద్దాం అని ఉంటుంది. అలాంటివి లేవండి. అందుకని లేవు కాబట్టేంటంటే, ఒక స్వచ్ఛమైన ఒక ప్రకృతిలో, ఒక వాతావరణంలో పెరిగాం గాబట్టి, బాపట్ల సముద్రం ఉంటుంది. సూర్యలంక అని. ఒక 5 కిలోమీటర్స్. అవును. మా ఊరికి ప్రత్యేకతలు కొన్నున్నాయి. మా బావి బజ్జీలున్నాయి, మా బాదం పాలున్నాయి, మా భావనారాయణులున్నారు. అన్నీ బాళ్ళతోటే అన్నమాట మావి. సో, ఏంటంటే, ఆ రకంగా చూసుకుంటే మా ఊరికంటూ ఉన్న ప్రత్యేకతల్ని ఎవరు చెప్తారు? చెప్పేవాళ్ళు నేనే చెప్పాలి అనుకున్నాను. అది ప్రయత్నం మొదలుపెట్టిన తర్వాత ఎక్కడెక్కడ వాళ్ళో కనెక్ట్ అయిపోవడం మొదలెట్టారు. మొదట ఏమైందంటే, దాన్ని నా పత్రికలోనే మా నాగేంద్ర బాబు గారు చెప్పాను గదా! వారి బొమ్మలతోటి నేను ప్రచురించడం జరిగింది. ఎలా అంటే పక్కింట్లో ఒకళ్ళుండేవాళ్ళండి. మా బాపట్లలో మా పక్కింట్లో ఒక అక్కయ్య ఉండేవారు చిన్నప్పుడు. పెళ్లయిపోయింది. అమెరికా వెళ్ళిపోయారు. ఆవిడ వచ్చి కామెంట్ చేశారు. "పద్మిని నన్ను గుర్తుపట్టావా? మీ పక్కింట్లో డాక్టర్ గారమ్మాయిని. చిన్నప్పుడు మీరందరూ కూర్చోబెట్టి ఆడిచ్చేదాన్ని గదా!" అని అమెరికా నుంచి ఆవిడ కామెంట్ పెట్టారు. తర్వాత మంత్రాల సుబ్బారావు అని ఒకాయన ఉండేవారు. ఒక్క హుహు. రూపాయి తీసుకోకుండా అందరికీ తాయెత్తులవి కట్టేవారు. ఆయన కథను రాసినప్పుడు వాళ్ళ మనవరాలు బెంగుళూరు నుంచి కామెంట్ పెట్టింది. అంటే నాకర్థమైంది సాహిత్యానికి ఎంత ఇంపాక్ట్ ఉంటుంది. ఎలాగ మనుషుల్ని కలపగలుగుతుంది. ఎక్కడెక్కడ వాళ్ళో పలకలిస్తున్నారు. ఈ కథలకి ఇంతుంది. అయితే కథలు రాయడంలో ఏదో బాదం పాలో, బజ్జీలో లేకపోతే భావనారాయణలో మాత్రమే కాకుండా ఆ చరిత్రని గూడా కొంత సమగ్రంగా నేను తీసుకురావాలనుకున్నాను. బాపట్లలో ఒక టౌన్ హాల్ ఏంటి, ఒక ఏజీ కాలేజ్ ఏంటి, లేతే పెద్ద ఎడ్యుకేషన్ సెంటర్ ఏంటి. మామూలుగా అంతా నిండిపోతుంది. సెలవులొస్తే మొత్తం ఖాళీ అయిపోతుంది. అదనమాట. కాబట్టి ఏజీ కాలేజుంది, ఇంజినీరింగ్ కాలేజుంది, ఆర్ట్స్ కాలేజుంది, హోమ్ సైన్స్ కాలేజు, ఏజీ బీటెక్ కాలేజు ఇలాగా అంటే విద్యాపరంగా, కళల పరంగా ఈ టౌన్ హ్మ్. హాల్ వల్ల తర్వాత మిగిలిన అభివృద్ధి పరంగా, తర్వాత స్వాతంత్ర పోరాటంలో పార్టిసిపేట్ చేయడం ద్వారా కానీ, ఇలాగ చాలా ఇన్‌స్పైరింగ్ లైఫ్స్ ఉన్నాయండి. మొదలుపెట్టినప్పుడు ఇన్ని రాద్దామన్న ఆలోచనైతే నాకు లేదు. లోతుకి వెళ్ళే కొద్దీ, వెళ్ళే కొద్దీ రాయడం జరిగింది.
ఆ తర్వాత 'మా నరసాపురం కథలు' అని అది మొదలుపెట్టాను. అది కూడా పెద్ద సాహసమే. నాకెందుకో గోదావరి దగ్గరికెళ్ళి అలా కూర్చున్నప్పుడు అనిపించింది. అన్నీ రాసావు గదా! అందరి రుణం తీర్చుకున్నావు గదా! హ్మ్. తల్లిదండ్రులకి రాసుకున్నావు, ఊరికి రాసుకున్నావు. మరి నా పరిస్థితేంటి? నరసాపురం మా అమ్మమ్మ గారి ఊరండి. అచ్చా! అన్నప్పుడు ఒడ్డున కూర్చున్నప్పుడు తప్పకుండా రాస్తానమ్మా, ఎందుకు రాయను? ఇంకెవరు రాస్తారు? నేను రాస్తానని మొదలుపెట్టానండి. అది గూడా ఎంత మంచి రీచ్ అంటే ఇప్పటికి 17 కథలయ్యాయి. 25 కథలయ్యాక ప్రచురించాలని ఒక ఆలోచన. అయితే దానికి కూడా మంచి స్పందనొస్తోంది. ఇందులో ఛాలెంజెస్ అండి. నేను చెప్పాను గదా! మీకు రచనల్లో మీరు ఎప్పటికప్పుడు మిమ్మల్ని మోటివేట్ చేసుకుంటూ ఉండాలి. ఎలాగా ఒక హాస్య రచన రాసినప్పుడు మిగిలిన వాళ్ళు హాస్యాన్ని ఏ రూపంలో పండించారు. అలాగే ఒక మాండలికం రాయాలి. మీకు బాపట్ల మాండలికం వేరు, గోదావరి జిల్లాల మాండలికం వేరు. రాసినప్పుడు ఏంటి, "ఏటండి పాపగారు ఏటిలా వచ్చారు" అంటారు వాళ్ళు. అది మీరు కథలో రాయాలి. రాసినప్పుడే మీకది ఇంపాక్ట్ ఉంటుంది. అది రాయపోతే లేదు. ఓ మాటేసాడండి వాడు. మాట వేసాడనమాట. ఓ మాటేసిస్తారండి మీకేటండి మీరు అలా మాట్లాడతారండి అంటారనమాట. వీళ్ళు ముందొక అండి బయటకొక అండి మాట్లాడతారు. ఇదొక కంప్లీట్‌గా డిఫరెంట్ ప్రపంచం. అంటే కథ కాన్సెప్ట్ ఒక్కటే అయినా చెప్పే విధానంలో ఏంటంటే ఇక్కడ ముందొక గారు తర్వాత ఒక అండి ఇవి తగిలిచ్చి ఇక్కడ చెప్పాలి. అంటే మర్యాదగానే వెటకారం పోటు పొడవాల్సిన పరిస్థితేమో నరసాపురం కథలో. హుహు. బాపట్ల కథల్లో ముక్కుసూటితనం. హుహు. ఒక నిర్భయం, ఒక స్వచ్ఛత అది అందులో చూపించారు. చూపించినప్పుడు దీన్నొక సవాల్‌గా మనం తీసుకొని ముందుకు వెళ్ళాలి అనుకున్నప్పుడు, నేను 1000 కాపీలేసానండి బాపట్ల కథలు. దేశ విదేశాల్లో రీచ్ అయింది. అందరూ చదివారు. సంతోషించారు చాలా. నా దగ్గర ఇప్పుడు 1000 కాపీల్లో హార్డ్‌లీ ఒక 50 కాపీలున్నాయి. అవట్లా ఊరికే ఉంచిపెట్టాను. నెమ్మదిగా అమ్ముతున్నాను. అంతే ఒక మామూలు రచయిత వేసిన కథలు ఒక 1000 పుస్తకాలు అమ్మడం అంటే ఎక్కడో ఒక మారుమూల. అదే గొప్ప అచీవ్‌మెంట్‌గా నేను భావిస్తున్నాను. ఓకే. అంటే మీరిప్పుడు 1000 కౌంట్ చెప్పారు గాబట్టి, ఒక మంచి రచయిత అని మనం ఒకరిని కన్సిడర్ చేయాలి అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాళ్ళు రాసారా లేదా మార్కెటింగ్ స్ట్రాటజీ అనుకుందాం. అంటే మీ ఉద్దేశంలో ఎన్ని ఎన్ని బుక్స్ అమ్మగలిగితే వాళ్ళొక మంచి రచయిత? ఎన్ని ఆర్గానిక్ గాని, పుస్తకాలు ఇనార్గానిక్ గాని. హ్మ్. ఆ! ఎన్ని బుక్స్ అమ్మితే అని కాదండి. కొంతమంది పాపం పుస్తకాలు వేసుకోలేరు. నాకదే జాలేస్తుంది. ఏంటంటే, అమ్మవారు సరస్వతి ఉన్న చోట లక్ష్మి ఉండదు, లక్ష్మి ఉన్న చోట సరస్వతి ఉండదు అన్నట్టు కొంతమంది మహాపండితులుంటారు. వాళ్ళ జీవితాంతం వాళ్ళకి ఏ ఉగాది పురస్కారాలు రావు, ఏమీ రావు. పుట్టపర్తి నారాయణాచార్యులు వారున్నారండి. వారికి ఎన్ని పురస్కారాలొచ్చాయి. సాక్షాత్తు దేవుడే ఆయన ముందర నర్తించాడాయన శివతాండవానికి. వింటే ఈ రోజుకి మనకి ఒక హుషారొచ్చేస్తుందనమాట. అలాంటి వాళ్ళకి వచ్చిన గుర్తింపులు అవి కూడా తక్కువేనండి వాస్తవానికి. కానీ ఏంటంటే, మనకంటే అర్హత ఉన్నవాళ్ళు, మనకంటే గొప్పతనం ఉన్నవాళ్ళు కళ ఏంటంటే, కళకి 2 రకాలైన ఆదరణలండి. ఒకటి భగవంతుడి ఆదరణ. ఇంకోటి మనుషుల ఆదరణ. 2 రకాలుగా కూడా అన్నమాట. అంటే భగవంతుడి ఆదరణ పొంది, మనుషుల ఆదరణ పొందని మహాపండితులు కూడా ఉన్నారు. కానీ నా దృష్టిలో ఈ ఆదరణ కంటే ఆ ఆదరణ గొప్ప ఆదరణ. ఎందుకంటే ఒక దూర్జటి మహాకవిని స్మరించుకుంటున్నాం. ఒక పోతన గారిని స్మరించుకుంటున్నాం. అదే ఒక సభలో అన్నారండి. గోల్కొండ కవుల సదస్సు అన్నప్పుడు ఒక హిందీ ఆయనొచ్చి హిందీలో ఒక మంచి మాట అన్నారండి. "ఇదివరకు కవికి దేవుడి స్థాయిలో ఆదరించేవారు." ఏమన్నారు? కవిని కవీశ్వరుడు అనేవారు. అంటే ఏంటి? అంతేగాని నాట్యం చేసేవాళ్ళని ఎవరు నర్తకి అంటారు. పాట పాడేవాడిని ఒక గాయకుడు అంటారు. కానీ కవిని మాత్రమే కవీశ్వరుడు అన్నారు. ఈశ్వరుడితో సమానమైన స్థానం ఇచ్చారు. ఎందుకంటే ధ్యానంలో భగవద్ దర్శనం చేసి తన అక్షరాల ద్వారా ఆ భగవద్ దర్శనాన్ని చదివేవాడికి కలిగించగలవాడు కాబట్టి కవీశ్వరుడు అన్నారు. మరి ఆ కవీశ్వరులతో పోల్చుకుంటే అది కళ. నిజమైన కళ అని నాకనిపిస్తుంది. అదండి. ఆ స్థాయి లేకపోయినా ఈ రోజున పుస్తకాలు వేసుకోవడం వ్యాపార పరంగా మనం మాట్లాడుకోకపోయినా ఎంతోమంది సోషల్ మీడియాలో రాస్తున్నారు. రాసి ఎంతో మందిని ఇన్‌స్పైర్ చేస్తున్నారు. శ్రీధర్ నల్లమోతు గారని ఉన్నారండి. వారు కూడా పెదనందిపాడో ఏదో మా బాపట్ల దగ్గర వారండి వారు. టెక్నాలజీ వాటి గురించి రాస్తుంటారు. వారివెన్ని పుస్తకాలొచ్చాయో నాకు తెలీదు. కానీ లక్షల కొద్దీ ఫాలోవర్స్ ఉంటారు. ఆయన చిన్న చిన్న వాక్యాలు అవి రాస్తూ ఉంటారు. నిజంగా ఆయన పెడుతూ ఉంటారండి స్క్రీన్ షాట్స్ కొన్ని కొన్ని. అంటే నేను మీ ఇంటర్వ్యూ విని మీరు రాసింది చదివి అన్నా నేను ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాను. అది చదివి నేను మారిపోయానన్నా అని రాస్తాడు ఒకడు. ఇంకొకళ్ళు రాస్తారు, మీవి చదివి నేను ఎలాగన్నా పైకి రావాలని కృషి చేసి ఈ రంగంలో ఈ స్థాయికెళ్ళాను. నా జీవితం మీరు పెట్టిన చలవ అంటారు.
డబ్బు, అమ్మకాలు లేతే ఓ పుస్తకం కొని షెల్ఫ్‌లో పెట్టుకోవడం కంటే, ఒకళ్ళకి ప్రేరణ కలిగించడం, ఒక జీవితాన్ని నిలబెట్టడం మీరు చేయగలిగిన రోజున, మీ జీవితం ధన్యమైనట్టే. ఇది నా భావన. సూపర్. అంటే ఆ నంబర్స్ పక్కన పెడితే యాక్చువల్‌గా నాకు కూడా చాలా మెసేజెస్ వస్తాయి మాకు. నా పాడ్‌కాస్ట్ కూడా మెయిన్ ఇంటెన్షన్ అదే. ఒక్కరి లైఫ్ ఒక్కొక్కరి లైఫ్ అలా మిలియన్స్‌కి చేరాలని చెప్పేసి. కొన్ని కొన్ని సార్లు కొన్ని జీవితాలు మారిపోయాయి. ఎలా అంటే మారుమూల ప్రాంతంలో శ్రీకాకుళం సైడ్ ఎక్కడో చిన్న టియర్ 4 ఇంజినీరింగ్ కాలేజ్‌లో చదివే అబ్బాయి మన పాడ్‌కాస్ట్ గురించి అప్పుడు ఆర్గానిక్‌గా ఈనాడు న్యూస్ పేపర్‌లో వచ్చిందండి. వచ్చిన తర్వాత ఆ అబ్బాయి వినడం స్టార్ట్ చేశాడు. ఆ అబ్బాయి అసలు లైఫ్‌లో ఏమవుదాం అనుకున్నాడో అతనికే తెలీదు. ఇప్పుడు ప్రస్తుతం హ్మ్. యూఎస్‌లో ఎంఎస్ చేస్తున్నాడు. అతనికి నేను ఒక ఇంటర్న్‌షిప్ ఆపర్చునిటీ కూడా ఇప్పించాను నాతో ఎవరైతే అలా వచ్చాడో. వావ్! ఇప్పుడు యూఎస్‌లో ఎంఎస్ చేస్తున్నాడు. అతను పింగ్ చేస్తా ఉంటాడు. అసలు మీరు ఒకవేళ కలవకపోయి ఉంటే ఈ పాడ్‌కాస్ట్ విని ఉండకపోయి ఉంటే నేను ఎక్కడుండేవాడినో నాకే తెలీదు అని చెప్పేసి. అవి మనకు పెద్ద విజయాలు. అంటే ఈ నంబర్స్ అదంతా కూడా నేను అంటే కమర్షియల్ యాస్పెక్ట్ కూడా మాట్లాడాను. ఎందుకంటే హ్మ్. ఇప్పుడు ఏది చూసుకున్నా కూడా నంబర్సే. ఇప్పుడు మనకు ఒక పెద్ద ప్రామినెంట్ గెస్ట్ రావాలంటే మీకు ఎన్ని డౌన్‌లోడ్స్ ఉన్నాయంటారు. లేకపోతే మీకు ఎంతమంది హ్మ్. సబ్‌స్క్రైబర్స్ ఉన్నారంటారు. రైట్? సో, డెఫినెట్‌గా అలాగే అడుగుతారు. అవును. మీరు ఒక రచయిత ఒకవేళ నేను ఇప్పుడు నెక్స్ట్ బుక్ రాస్తాను. ఎవరైనా ప్రామినెంట్ పర్సన్‌తో ఫార్వర్డ్ రాపియాలంటే మీ ఫస్ట్ బుక్స్ ఎన్ని అమ్మారండి అని చెప్పేసి అంటారు. సో, ఆ పరంగా హ్మ్. నేను నంబర్స్ గురించి అడిగాను. బట్ ఇంపాక్ట్ అనేది ఫస్ట్ అండి. మీరన్నది అది 100% నేను ఏకీభవిస్తున్నాను. అది నా మెయిన్ హ్మ్. కోర్ వాల్యూ కూడా. ఎందుకంటే ఆ ఇంపాక్ట్ వచ్చిందంటే దాన్ని వెలకట్టలేము. దాని నుంచి వచ్చే రిటర్న్ అనేది అసలు వెలకట్టలేము మనం. ఒక జీవితాంతం వాళ్ళు హ్మ్. గుర్తుపెట్టుకుంటారు. వాళ్ళు ఎక్కడో సభల్లో చెప్పుకుంటారు. ఎక్కడెక్కడో ప్రస్తావిస్తారు. అది దానికంటే ఇంకా పెద్దదేది లేదు. సూపర్. నెక్స్ట్ క్వెషన్ మళ్ళీ ఇది మన 'రవిభూషణ్' గారి నుంచే. 'త్రినేత్రం' పుస్తక నేపథ్యం గురించి మరియు అందులోని కథల గురించి కొంచెం క్లుప్తంగా వివరించండి. ఇదే సవాలండి. ఏంటంటే ఇప్పుడు పత్రిక మొదలుపెట్టడం తేలిక. గ్రూప్ మొదలుపెట్టడం తేలిక ఎలాగో పత్రికలో ఓ 10 కాలమ్స్ అనుకుంటాం. ఏంటంటే కథలు, సీరియల్స్. ఆ టైంలో పేరు చెప్పను గానీ, నేను పత్రిక మొదలుపెట్టానని తెలిసిన తర్వాత ఒక ప్రముఖ రచయిత నాకు ఈమెయిల్ పెట్టారు. ఏంటంటే, హ్మ్. "నేనొక సీరియల్ 50,000కి అమ్ముతాను. హ్మ్. మీరు నా దగ్గర సీరియల్ కొనుక్కొని మీ పత్రికలో వేసుకుంటారా?" అన్నారు. నేను చెప్పాను, "సార్ నేను చాలా మామూలు ఇల్లాలిని. నేనేమి పెద్ద బ్యాకప్ తోటి మొదలుపెట్టలేదు పత్రిక. నా వల్ల అయితే కాదండి. కానీ అంటే అది ఆత్మవిశ్వాసం అనాలో ఏమో తెలీదు గానీ, కానీ భగవంతుడి దయ వల్ల నేను అన్ని రకాలు రాయగలనండి. హుహు. ప్రస్తుతానికి నేను రాస్తాను. నిజంగా నా పత్రికకి మీ సీరియల్ కొనగలిగే స్థాయి గనక భవిష్యత్తులో సమకూరితే తప్పకుండా కొంటాను సార్" అని చెప్పాననమాట. ఆ ప్రస్థానంలో మరి పత్రికలో ఆసక్తికరమైన సీరియల్స్ ఉండాలి గదా! అన్న నేపథ్యంతోటి ఒక జానపద నవల మొదలుపెట్టాను 'భైరవ కోన' అనేది. హుహు. వాస్తవంగా ఈ 'భైరవ కోన' అనేది ప్రకాశం జిల్లాలో ఉందండి. అంటే ఏంటంటే ఒక రచన వెనకాల కష్టం ఎంతుండాలి అనే దానికి ఇందాక మీ ప్రశ్నకు కూడా ఇక్కడ సమాధానం చెప్తున్నాను. 'భైరవ కోన'కి నేను వెళ్ళానండి. చాలా కష్టమైంది. అదొక మారుమూల ప్రాంతం. కారు తీసుకొని అక్కడికి వెళ్లి అక్కడ పరిస్థితులు చూసి, అక్కడెలా ఉంది? అమ్మవారు ఏం అభిముఖంగా ఉంది? ఏ ఫేసింగ్‌లో ఉంది? గుహలెలా ఉన్నాయి? ఇట్లాంటిదంతా చూసి కొంత రీసెర్చ్ అవసరమండి ఒక టాపిక్ తీసుకున్నప్పుడు. అది నేను రాసాను 'భైరవ కోన' సూపర్ హిట్ అయిందండి. అంటే గండబేరుండ పక్షులు. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఏంటి? నెలకొక ఎపిసోడ్ అనుకున్నప్పుడు, ఓ 15 ఎపిసోడ్‌లు అలా ప్లాన్ అనుకున్నప్పుడు మన పాత జానపద చిత్రాల్లో వాటిల్లో లేతే మన జానపద కథల పుస్తకాలు బుజ్జి బుజ్జి పాకెట్ బుక్స్ వచ్చేవి మా చిన్నప్పుడు. ఇలాంటివన్నిట్లో ఆ నేపథ్యంగా తీసుకొని అవి చేశాననమాట. 'త్రినేత్రం' అనేది 3 నవలల సమాహారం వాస్తవంగా. ఒకటి 'భైరవ కోన', ఇంకొకటి 'వెన్నెలయానం' అని. ఏంటంటే వంశీ గారి రచనలు ఇష్టమని చెప్పాను గదా! కాబట్టి ఒక పూర్తి గోదావరి నేపథ్యంలో సాగే ఒక నవల రాయాలనిపించింది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా. ఒక ప్రేమ జంటని తీసుకొని, ఒక కాలేజీ నేపథ్యం మిళితం చేసి, కొన్ని సవాళ్లు మిళితం చేసి, ఫైనల్‌గా ఇద్దరు ఎలా కలిసారు అనేది మిళితం చేసి, ఆ 'వెన్నెలయానం' రాశాను. దానికి కూడా మంచి స్పందనొచ్చింది. ఆ తర్వాత 'సామ్రాజ్ఞి' అని రాశానండి. 'సామ్రాజ్ఞి' ఏంటంటే చారిత్రక నవల. ఒకటేమో జానపదం, హుహు. ఒకటేమో సాంఘికం, ఒకటేమో చారిత్రకం. చారిత్రకం ఏంటంటే జైమిని మహర్షి మహాభారతంలో మీకు స్త్రీల సామ్రాజ్య ప్రస్తావన వస్తుంది. ఈ రోజుకి మనకి కేరళ అనేది స్త్రీ సామ్రాజ్యం, ప్రమీల సామ్రాజ్యం అంటారు. వాళ్ళకేంటంటే ఈ రోజుకి వాళ్ళ ఆచారాల్లో ఆడవాళ్ళు పిండాలు పెడతారు. ఓహ్! ప్రయాగ వెళ్తే అడుగుతారు. మీరు సౌత్ ఇండియన్సా? కేరళ వాళ్ళా? అని అడుగుతారు. ఆస్తులన్నీ ఆడవాళ్ళ పేర్లతో ఉంటాయన్నమాట. ఆహా! ఆ డామినేషన్ ఇంకా ఉందక్కడ. అయితే అందరూ ఆడవాళ్ళన్నప్పుడు సామ్రాజ్యం ఎలా విస్తరించింది? అక్కడ పరిస్థితులు ఎలా ఉండేవి? ఏంటి? ఆవిడ స్త్రీ అయ్యుండి అసలంత సామ్రాజ్యాన్ని ఎలా నడిపించింది? ఈ రీసెర్చ్ బేస్‌లో కొంత జైమిని భారతం, కొంత కల్పన అన్నీ కలిపి ప్రమీలార్జునుల కథ మనకి తెలిసిందే. అవన్నీ కలిపి రాశాననమాట. 'సామ్రాజ్ఞి' గూడా నాకు చాలా ఇష్టం. అంటే అందులో కొన్ని కొన్ని పంచ్ లైన్స్ ఉంటాయి. బావుంటుంది.
ఈ త్రినేత్రానికి కూడా మంచి ఆదరణ లభించిందండి. అదండి. నెక్స్ట్ మీ కలం పేరు, మీ కలం ద్వారా జాలువారిన శతక సాహిత్యం గురించి, రచన నేపథ్యం గురించి, అందులోని మొక్కుటం గురించి తెలియజేయండి. క్రౌన్ జ్యువెల్ అంటారు గదా! మొక్కుటం అంటే? ఆ! అలాగేనండి. తప్పకుండా. అంటే భగవద్ అనుగ్రహం అన్నాను గదా! భగవతత్వం చెయ్యని ఏ కళ సంపూర్ణం కాదని నా భావన. నా వ్యక్తిగత భావన. అంటే అదనమాట. అది నాట్యమైనా, గానమైనా ఏదైనా సరే. దేవుడి మీద ఒక పాట పాడినప్పుడు మీకు కలిగే ఆనందం, ఒక సభలో పాడుతున్నప్పుడు అంటే ప్రదర్శనకి వాడిన ఇవాళ రేపు ఉన్న ప్రాబ్లమ్ అదేనండి. ఇదివరకు కాలంలో ఏ కళలో అయినా మీకు 90% అభినవేశం ఉంటే తప్ప ప్రదర్శనకి వెళ్ళేవాళ్ళు కాదు. ఈ రోజున ఒక డాన్స్ స్కూల్‌లో పిల్లని వేస్తే, మా పిల్లతో ప్రదర్శన ఎప్పుడిప్పిస్తారు అని రెండో రోజొచ్చి అడుగుతారు పేరెంట్స్. అలా ఉంది. అంటే ఇది మా పిల్ల నేర్చుకుంటోంది అన్నది కాకుండా, మా పిల్ల నేర్చుకుంటోందని లోకానికి తెలియాలి అన్నది ప్రాధాన్యత అయిందనమాట. అందుకని ఈ కళను ఎప్పుడైతే మీరు భగవద్దత్తం చేస్తారో, ఒక ప్రమాణాన్ని మీరు తీసుకొచ్చుకొని అప్పుడు ప్రదర్శిస్తారో అప్పుడు ఉపయోగం ఉంటుంది. అలాగా అనుకోకుండా నేను ఒకసారి అహోబిలం వెళ్లి జ్వాలా నరసింహస్వామిని చూస్తూ ఉన్నప్పుడు, మరి నీ శతకం రాద్దాం అనుకుంటున్నావు గదా! నా మీద ఒక శతకం రాయొచ్చు కదా! అన్నట్టుగా అనిపిచ్చింది. అక్కడ జ్వాలా నరసింహస్వామి దగ్గర భలేగా ఉంటుందండి. ఓ పక్క భవనాసి జలపాతం పడుతూ ఉంటుంది. ఎదురుగుండా గరుడాద్రి అని ఒక పర్వతం ఉంటుంది. ఆ పర్వతం ఒక గరుడుడు ఇలా రెక్కలు పరుచుకొని కూర్చున్నట్లుగా ఉంటుందనమాట. అనిపిచ్చింది. అంటే నాకేమొచ్చు స్వామి నాకు ఛందస్సు రాదు, పాడు రాదు, ఏమి నేర్చుకోవాలి అన్నీ మళ్ళీ రివైజ్ చేసుకోవాలనుకున్నాను. వచ్చిన తర్వాత అనుకోకుండా అహోబిల సార్వభౌమ నా తొలి మొకుటానికి, నా తొలి శతకానికి మకుటం. అహోబిల సార్వభౌమ. ఎందుకంటే అంత పెద్ద విశాలమైన సామ్రాజ్యానికి నువ్వు సార్వభౌముడివి కదా! అన్న విధంగా అది అమరిందనమాట. దాంతోటి తేటగీతిలో సులభంగా రాసుకుంటూ వెళ్ళి, ఆ తర్వాత ఏంటంటే కొన్ని పద్యాలు, సీస పద్యాలవి రాశాననమాట. ఎలా అంటే అవి నరసింహావతరణ ఉంది. అప్పుడక్కడ పరిస్థితి ఎలా ఉంది? దాన్ని పద్యంలో చెప్పాలి. అంటే దానికొక ఇంపాక్ట్ కావాలి గాబట్టి పెద్ద పద్యం రాయాలి. చిన్న పద్యం రాసేస్తే కుదరదు. నమ్ముకున్నట్టి దాసుల నమ్మికడర కమ్ముకున్నట్టి అసురుల కలత మీర రమ్మనిన తావు కరుదెంచె రయమున హరి సర్వసుఖద అహోబిల సార్వభౌమ అని చెప్పి తర్వాత ఇంకా నృసింహావతరణ పద్యాలు 3 అన్నమాట వరుసగా. ఎలా ఉంది నృసింహావతరణ సమయంలో? దిశలను నిప్పులు తెరలుచు తొలకగా కలకల మసురుల కలిగె వేగ జగములు గడగడ జడియుచు వణుకగా గుండెల మిక్కిలి గుబులుమూగ చటచట రవములు చెయ్యన మ్రోగగా చెవులను శబ్దము చీల్చె బాగ సింహపు గర్జన చేతను బెదిరిన అసురులు పరుగుతీగ అసురులు పరుగిడి అరుపుతీగ అప్పుడేమైంది అంటే ఇలాగ ఆయన దిశల్లో నిప్పులు వెదజల్లుతూ ఉన్నాయన్నమాట. చట రవ్వలు శబ్దాలు భరించలేకపోతున్నాయి. జగాలన్నీ వణికిపోతున్నాయి. అసురులు బాబోయ్! ఈ సింహపు గర్జన ఏంటని పరుగు తీస్తున్నారు. అప్పుడేమైంది? ఏమైందంటే కంభమును చీల్చి అరుదించె కమ్మల నాభి వాడి కోరలు తీక్షణ పాణిజముల ఉగ్ర నరసింహ రూపున ఉరములదర సర్వసుఖద అహోబిల సార్వభౌమ అంటే మన తెలుగులో, మన ఛందస్సులో ఉన్న గొప్పతనం చూడండి. ఆ పద్యాలు చదివితే నిజంగా నరసింహస్వామి మన కళ్ళ ముందు సాక్షాత్కరించినంత ప్రభావం వస్తుంది. అది మన పద్యంలో ఉన్న లయ, ఆ శబ్దాలు, పదప్రయోగాల్లో ఉన్న సొబగు, అది తీసుకురాగలిగిన ఒక ప్రభావం అన్నమాట. అది ఇలా రాయగలగడం, నవనరసింహ స్వాముల దగ్గర అంకితం చేయగలగడం ఒక అనుగ్రహం అయితే, ఆ పద్యాలు చూసి సేతురామన్ గారనేవారు అమ్మ వాసంతిక పరిణయం అనే నాటకం ఉన్నది. అహోబిల మఠం 7వ జీయర్ గారు రాశారు. అది గూడా మీరు పద్య కావ్యంగా రాస్తే బావుంటుంది. అది సంస్కృత నాటకం. ఎందుకు రాశారంటే, ఆ రోజుల్లో అహోబిలంలో స్వామివారి వేడుకలకి స్వామివారి చెంచుల అల్లుడు. అందరూ చెంచులొచ్చేవారు. వారికి ఎంటర్‌టైన్‌మెంట్ ఏంటి? దానికోసం వారు నాటకం రాశారు. వాసంతిక పరిణయం, చెంచులక్ష్మీ నరసింహస్వాముల కళ్యాణం. మీరు కూడా ఆ నాటకాన్ని పద్యంగా రాస్తే బావుంటుందంటే, గత ఏడాది 'వాసంతిక పరిణయం' అనే కావ్యాన్ని రాయడం జరిగింది. ఇందులో రాసిన ఛందస్సులు గాకుండా అందులో రగడలనుంటాయన్నమాట. రగడలు భలే భలేగా ఉంటాయన్నమాట తెలుగులో. ఆ రగడలన్నీ కూడా అందులో పెట్టడం జరిగింది. అదండి. ఈ రకంగా ఈ 2 కావ్యాలు రాసి అహోబిల నరసింహస్వామి నా ఆరాధ్య దైవం. వారికి అంకితం చేయగలగడం నా అదృష్టంగా భావిస్తున్నాను. సూపరండి. అంటే మీ ప్యాషన్ మీ ప్రతి ఒక్క వర్డ్‌లో, ప్రతి ఒక్క పదంలో కనబడుతుందండి. అసలంత ప్యాషన్‌తో చేస్తున్నారసలు. చాలా ఇన్‌స్పైరింగ్‌గా ఉంది. ఓకే. నా నెక్స్ట్ ప్రశ్న ఏంటంటే మీరు పుస్తక ప్రచురణలోకి ఎలా వచ్చారు? అండ్ అంతర్జాలంలో పుస్తక క్రయ విక్రయంలో ఎలా ప్రారంభించారు? అంటే ఇంతకుముందు బ్రీఫ్‌గా మీరు చెప్పారు గదా! ఫస్ట్ ఫేస్‌బుక్ గ్రూప్ ఒకటి క్రియేట్ చేశారు. దాని తర్వాత మోటివేట్ చేసి
ఇలా మీరు పబ్లికేషన్‌లోకెళ్లారు. సో, పబ్లికేషన్‌లో ఇప్పుడు ఒకవేళ నేను నాలాంటి వాడు బుక్కు ఫర్ ఎగ్జాంపుల్ 'ఇన్‌స్పైరింగ్ లైఫ్స్' వాల్యూమ్ 1, 2 ఉందండి. నేనే వాటిని తెలుగులోకి అనువదించి లాంచ్ చేయాలనుకుంటే పబ్లికేషన్ ప్రాసెస్ గురించి కూడా వివరించండి. అంటే నేను 2000 దాదాపు 12 అని చెప్పాను గదండీ! అప్పటినుంచి ఒక తెర వెనకాల ప్రచురణల్లో ఉన్నాను. ఎందుకంటే మా గురువుగారు వివి శ్రీధర్ గురూజీ, ఈరోజు నేను ఏదైతే మీకు కనిపిస్తున్నానో, ఈ ప్రపంచానికి కనిపిస్తున్నానో అదంతా వారి అనుగ్రహం అండి. అయితే వారి ప్రచురణల్లోకి అనుకోకుండా నేను గురువుగారి దగ్గరికి రావడమే వారి ప్రచురణలు చూసుకునేలాగా నాకు ట్రైనింగ్ ఇచ్చారు. అప్పట్లో కథంతా వేరేగా ఉండేది. అంటే ఒక పేపర్ మీద మీరు ట్రాన్స్‌లేషన్ వారు ఇంగ్లీష్‌లో చెప్పేవారు. మేము పేపర్ మీద తెలుగులో రాసేవాళ్ళం. డీటీపీ వాళ్ళు పేజ్ మేకర్‌లో కొట్టేవాళ్ళు. ఆ పేజ్ మేకర్‌లో సున్నాలు చుట్టుకొని 10 సార్లు దిద్దాల్సొచ్చేది. తర్వాత అది పబ్లిషింగ్ గూడా కొంత కష్టంగా ఉండేది. కవర్ పేజీలు అవి. అంత అంటే డిజైనింగ్ పరంగా గానీ, లేకపోతే ఏ పరంగా తీసుకున్నా కూడా అన్ని రకాల వెసులుబాట్లు లేవు. మనం కష్టపడాల్సిన పరిస్థితి. ఈ రోజున ఏమైందంటే ఒక వర్డ్ ఫైల్‌లో మీరు పెట్టేసేసుకొని, దాన్ని ఇమ్మీడియేట్‌గా టెక్స్ట్ కన్వర్షన్ చేసేసుకొని అనూప్ ఫాంట్‌లోకి పేజ్ సెట్టింగ్ చేసుకొని, తర్వాత కవర్ పేజ్ డిజైన్ చేసేసుకుంటే కొంతమంది కవర్ పేజ్ కూడా డిజైన్ చేసుకుంటున్నారు. ఎందుకంటే బేసిక్ ఇమేజ్ ఎడిటర్ అందరికి చాలా మందికి వచ్చుంటుంది. ఫోటోషాప్‌లవి వచ్చుంటున్నాయి. అవును. ఇంకొక ప్రోగ్రెస్ ఏంటంటే ప్రచురణ రంగంలో పేజ్ సెట్టింగ్ గూడా కొంతమంది వర్డ్‌లో చేసేస్తున్నారండి. ఇప్పుడు చేసేసుకొని ప్రింట్ చేస్తున్నారు. చక్కగా వస్తున్నాయి పుస్తకాలు. దానికి అనువైన యూనికోడ్ ఫాంట్స్ కూడా మనకొచ్చేసాయి. కాబట్టి మీకొక మంచి పబ్లిషర్ తెలిస్తే చాలు. ఒక ప్రెస్ వాళ్ళు తెలిస్తే మీరు చేసుకోగలిగితే మీ దగ్గర కొంచెం క్రియేటివిటీ ఉంటే మీ పుస్తకాన్ని మీరే ప్రచురించుకోవచ్చు. వేరే వాళ్ళ మీద మీరు డిపెండ్ అవ్వాల్సిన పెద్దగా అవసరము తగ్గిపోయింది ప్రస్తుతం ప్రచురణ రంగంలో. హుహు. అదే విధంగా ఎలా అయితే తగ్గిపోయిందో ఇంకొక కొంచెం విషాదకరమైన పరిస్థితేంటంటే, పుస్తకాలు కొనేవాళ్ళు కూడా అంతకంతకి తగ్గుతున్నారు. ఈ రోజుకి ఉన్నారు కొనేవాళ్ళు. నేను అమ్ముతున్నాను కాబట్టి. బట్ ఏంటంటే, కొనేవాళ్ళు కూడా తగ్గేసరికి ఏంటంటే, సోషల్ మీడియాలో చదవడం అనేది ఎక్కువైంది. సోషల్ మీడియాలో చదవడం ఇంపాక్ట్ ఎక్కువైనప్పుడు, పీడీఎఫ్‌లు, వాట్సాప్ డేటా ఇదంతా చదువుతున్నారు. దీనివల్ల ఉన్న ఒక ఇబ్బంది ఏంటంటే, ఏ విషయం వచ్చినా, ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా అదే సరైనది అని నమ్ముకునే ఒక అవకాశం కలుగుతోందండి. అంటే తెలీదు కాబట్టి జనాలది నమ్మే ఒక అవకాశం ఉంటుంది. దాని మీద ఒక నియంత్రణ లేదు గాబట్టి. కానీ ఏంటంటే, ఒక పుస్తకం ఒక మంచి మిత్రుడంటారు కదా! ఒక పుస్తకాలు లేతే మంచి బయోగ్రఫీలు ఇవి చదివినప్పుడు కలిగే ఇంపాక్ట్ డెఫినెట్‌గా వేరండి. చదివే వాళ్ళుంటారు. ఇలాగ నేను ప్రచురణ రంగంలోకి రావడం వెనకాల ఏంటంటే, నేను మళ్ళీ అగైన్ మా పిల్లలు 10థ్‌లకొచ్చేసి మళ్ళీ ఇంట్లో ఉండాలి. నువ్వు బయటికెళ్ళకూడదు, ఉద్యోగాలు జేయకూడదు. ఇది కొంచెం వాళ్ళని ఒక దారికి తీసుకురావాలి. ఇట్లాంటిదంతా ఒక పరిస్థితొచ్చినప్పుడు సరే అందరి కోసం పని జేశాను. నా కోసం ఇంక నేను పని జేసుకుంటాను. నాకున్న కాంటాక్ట్స్ కానీ, ఏమున్నా గానీ నా కోసం వాడుకుంటానని జెప్పి, ముందు పబ్లిషింగ్ చేయగలనా అనుకున్నాను. సరే ఏమైతే అదైంది. నెలకొక బుక్కొచ్చినా సరే పర్వాలేదు. ప్రచురణల్లోకి వెళ్దాము అని ప్రచురణలోకి వెళ్ళడం. అదే ఏడాది బుక్ ఎగ్జిబిషన్‌లో స్టాల్ బెట్టడం గూడా జరిగిందండి. పెట్టిన తర్వాత వెబ్‌సైట్ మొదలు పెడదాం అనుకున్నాను. వెబ్‌సైట్ మొదలుపెట్టి పుస్తకాలు అమ్మగలనా? అంటే చాలా లావాదేవీలుంటాయి. చేయగలనా? అని జెప్పి నేననుకున్నాను. కానీ అనుకోకుండా ఇంక ధైర్యం చేసి అటు కూడా ముందడుగు వేయడం. ఒక 3 ఏళ్లుగా పుస్తక విక్రయాల్లోకి రావడం. అలాగే దాదాపుగా ఒక 12,00,000 వర్త్ బుక్స్. అంటే అన్ని బుక్స్‌లో నాకు పర్సెంటేజ్ వచ్చేస్తుంది. అంతా నాకు లాభం వస్తుందని కాదు. వర్త్ బుక్స్‌ని ఇప్పటికి అమ్మడం జరిగింది. ఈ రోజుకి కూడా నేను ఇంట్లో కూర్చొని నా వెబ్‌సైట్ ద్వారా, అమెజాన్ ద్వారా నేను పుస్తకాలు అమ్ముతూ ఉంటే నెలకి కనీసం రూ. 15,000 పుస్తకాలు నేను అమ్మడం జరుగుతోందండి. ఇది కూడా ఒక విజయంగానే నేను భావిస్తున్నాను. నేను రైటర్లకేంటంటే ఎవ్రీ మంత్ బిఫోర్ 10థ్ ఎవరి డబ్బులు వాళ్ళ గూగుల్ పే, ఫోన్‌పే అకౌంట్స్‌లో వేసేయడం వల్ల, వాళ్ళు పద్మిని వచ్చాక పుస్తక రంగం మారింది. పద్మిని వచ్చాక ఇంకో పుస్తకం వేసుకోవాలన్న ఇన్‌స్పిరేషన్ కలిగింది. ఒక రూపాయి వస్తుందన్న ఆశ ఏర్పడింది అని. నేను అమెజాన్‌లో సపోర్ట్ ఇస్తున్నాను. నా పుస్తకానికి ఒక సూపర్ మార్కెట్ లాగా తయారైంది నా పబ్లిషింగ్ హౌస్. ఎందుకంటే బుక్ వేయడం, సమీక్షలకి పంపడం, అమ్మడం, అమ్మాక ఆ డబ్బులు రైటర్‌కి వేయడం, బుక్ ఎగ్జిబిషన్‌లో స్టాల్ పెట్టడం, నా వెబ్‌సైట్ ద్వారా అమ్మడం, నా సోషల్ మీడియా ద్వారా అమ్మడం, అమెజాన్‌లో పెట్టడం. సో, ఏంటంటే ఓవరాల్‌గా బుక్‌కి కావాల్సినవన్నీ నా దగ్గర సమకూరుతున్నాయి కాబట్టి, నాకు బావుందండి. నియరింగ్ 100 అండి. ఇప్పుడు 97 బుక్స్ వేశాము. వావ్! ఇంకా 2, 3 ప్రాసెస్‌లో ఉన్నాయి. 100 పుస్తకాలు త్వరలోనే పూర్తవ్వబోతున్నాయండి. సూపర్. కంగ్రాచ్యులేషన్స్ అండి. మీరు త్వరలో అది 100 ఆ 100 కాస్త 1000 అవుతుంది అతి త్వరలో అని జెప్పేసి నాకైతే కనబడుతుంది.
అండ్ మీరు ఓన్లీ తెలుగు పుస్తకాలు ప్రచురిస్తారా? లేకపోతే ఇంగ్లీష్ కూడానా? తెలుగు మాత్రమే కాదండి. ఇంగ్లీష్ కూడా ప్రచురిస్తానండి. ఎందుకంటే మా గురువుగారి ప్రచురణలు అని చెప్పాను గదా! తెలుగు, ఇంగ్లీష్‌లో కూడా చేయడం జరిగింది. ఓకే. అలాగే డివైన్ ఎక్స్‌పీరియన్సెస్ అనే పుస్తకం ఒక్కటి మాత్రం ఇంతవరకు ఇంగ్లీష్‌లో అధికారికంగా మా నుంచి వచ్చిన పుస్తకం అండి. అది కాకుండా వేరే బుక్స్ కూడా ఉన్నాయి కానీ, కొంతమందేంటంటే ఈ ప్రచురణల్లో మీ బ్రాండ్ ద్వారా కాదండి, మాకు పర్సనల్‌గా వేసివ్వండి అని రిక్వెస్ట్ చేసేవాళ్ళుంటారు. హుహు. అలాంటివన్నీ మనం చెప్పుకోలేం కాబట్టి, అవి అజ్ఞాత ఏమంటారు గోస్ట్ రైటర్ లాగా గోస్ట్ పబ్లిషర్ అయిపోతాం. అలాంటప్పుడు మనం గూడా గోస్ట్ అనేవాడికి ఒక దేహం, ఒక ఐడెంటిటీ ఉండదు కాబట్టి అవి మా పబ్లికేషన్స్ కింద చెప్పుకోలేం మేమింక. అదనమాట. గాట్ ఇట్. సో, ఈ ఎపిసోడ్ వాచ్ చేస్తున్న వాళ్ళు లేదా వింటున్న వాళ్ళేంటంటే, పద్మిని గారి లింక్డ్ఇన్ ప్రొఫైల్, అలాగే వారి వెబ్‌సైట్, వారి ఈమెయిల్ అడ్రెస్ అనేది మనము షో నోట్స్‌లో పెడతామండి. మీరు ఒకవేళ బుక్ కానీ పబ్లిష్ చేయాలన్నా, ఎటువంటి ఇన్ఫర్మేషన్ సాహిత్యం గురించి కావాలన్నా, మీరు ఆవిడని రీచ్ అవ్వచ్చు. అండ్ పద్మిని గారు, నేను ఫ్రీడమ్ తీసుకొని చెప్పాను మీ కన్సెంట్ లేకుండా. ఐ హోప్ యూ ఆర్ ఓకే తప్పకుండా. విత్ ఇట్. తప్పకుండా. ఓకే. సో, చివరి క్వెషన్ అండి. మీకు ఇప్పుడు ఈ సాంఘిక మాధ్యమాలలో మరియు ప్రసార మాధ్యమాలలో అనేక మంది అనుచరులు అంటే ఫాలోవర్స్ ఉన్నారు కదా! మీకు ఎప్పుడైనా ఇబ్బంది కలిగిందా? వారి ద్వారా లేకపోతే ఎందుకురా బాబు ఇంతమంది ఫాలోవర్స్ ఎప్పుడు నేను రెస్పాండ్ అవ్వాలి? లేకపోతే ఎటువంటి ఫీలింగ్ అయినా నెగెటివ్? అట్లా ఏదన్నా ఉన్నా కూడా నేను మా గురుబలం వల్ల నేను కొన్ని అధిగమించగలిగానండి. సవాళ్ళైతే కొన్ని కొన్ని చిన్న చిన్నవి ఉంటూ ఉంటాయండి. హుహు. కాకపోతే మీకు సవాళ్ళే చూస్తూ ఉంటే సమస్య కనిపిస్తుంది. ఒకవేళ ముందుకు వెళ్ళాలన్న దారిని మీరు గమనించుకుంటూ ఉంటే పరిష్కారం కనిపిస్తుంది. మీకు సమస్య గావాలా, పరిష్కారం కావాలా అన్న దాన్ని బట్టి మీ మార్గాన్ని మీరు ఏర్పరుచుకోగలుగుతారు. ఇంకొక విషయం ఏంటంటే ఫాలోవర్స్ అనేవాళ్ళు ఒక రకంగా బలహీనత అని మీరెలాగైతే అంటున్నారో, బలహీనత లేతే ఇబ్బంది కలగజేసేవాళ్ళు అని. వాళ్ళే ఒక రకంగా ఒక బలం అవ్వగలుగుతారు. ఒక ఆధారం అవ్వగలుగుతారు అనడానికి ఈ మధ్య జరిగిన ఆ చిన్న ఇన్సిడెంట్ ఒక్క నిమిషం నేను చెప్తాను. మా నాగేంద్ర గారు ఆర్టిస్ట్ గారు సడెన్‌గా వెళ్ళిపోయారు. ఎవరు అనుకోరండి. ఇవాళ నేను మీతో మాట్లాడుతున్నాను. రేపు నాకేదన్నా అవుతుందని, అదని ఎవరు చెప్పలేరు గదా! అలా సడెన్‌గా ఆయనకి 50 ఏళ్ళు కూడా ఉండవు. ఆయన సడెన్‌గా పోయారు. కొడుకు ఇంకా బాగా సెటిల్ అవ్వలేదు. వైఫ్ ఉన్నారు. చాలా మామూలు కుటుంబం అండి. ఈ తరుణంలో వాళ్ళు కనీసం ఆ లాస్ట్ రైట్స్‌కి కూడా డబ్బులు లేక, ఒక సందిగ్ధంలో బ్యాంక్ అకౌంట్‌లో డబ్బులు లేక ఇబ్బందుల్లో ఉన్నట్టు నాకు వెళ్ళాక తెలిసాక, నేనొక మెసేజ్ పెట్టానండి. వాళ్ళ కోసం నేను ఫండ్స్ కలెక్ట్ చేయాలనుకుంటున్నాను అని. మీరు నమ్మరండి 3 రోజుల్లో ఐ కలెక్టెడ్ 2.15 లాక్స్ అండి. ఓహ్! వెళ్ళి వాళ్ళకిచ్చేసొచ్చాను. కనీసం ఆ కుటుంబానికేంటంటే, నాకు వీళ్ళందరూ అండగా, బలంగా నిలబడడం వల్ల, నేను వాళ్ళకి కనీసం ఒక ఏడాది బ్రతికే ధైర్యాన్ని నేనివ్వగలిగానండి. సోషల్ మీడియా ఎలా అయితే ఒక రకంగా బలహీనత అవుతుందో, ఒక రకంగా బలమవుతుంది. ముచ్చట్లెక్కువ పెట్టొద్దండి. అదొక్కటి జెప్తా. అందరితో చాటింగ్‌లు, ముచ్చట్లు పెట్టొద్దు. తక్కువ ఎంతవరకు హలో, హాయ్, మంచి, చెడు, బాగు, ఒగు ఇంతవరకు చూసుకొని ఎంతవరకు వాడుకోవాలో అంతవరకు వాడుకుంటే మాత్రం డెఫినిట్‌గా సోషల్ మీడియా మీకు బలమేనండి. చాలా, చాలా, చాలా ఇన్‌స్పైరింగ్ కన్వర్జేషన్. నేను చెప్పాను కదా! 550 పైగా గెస్ట్‌లు ఇన్వైట్ చేశాను. దాంట్లో టాప్ 10లో మీరుంటారండి. అంటే ఓహ్! థాంక్ యూ వెరీ థరోగా మచ్ ఎంజాయ్ అండి. చేసిన ఎపిసోడు. చాలా చాలా నేర్చుకున్న ఎపిసోడు. సో, ఈ శుభ సందర్భంలో మళ్ళీ 'రవిభూషణ్ కొండూరు' గారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఎందుకంటే ఐ థింక్ ఇంతకంటే మంచి ఎపిసోడ్‌తో నేను ఈ 2024 మాత్రం బిగిన్ చేయలేను అని నాకు అర్థమైపోయింది. సో, థాంక్ యూ సో మచ్ అండి. అండ్ థాంక్ యూ చివరిగా అంటే అండి. మీరు రవి గారికి కూడా కృతజ్ఞతలు. మీరు వెళ్ళే ముందు మీ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది? టీజీవీ తెలుగులో అంటే తప్పులుంటే క్షమించండి. బట్ చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే నాలో ఉన్న అన్ని పార్ట్స్ వాళ్ళని నేనే ఒకసారి అద్దంలో చూసుకున్నట్లుగా అయింది మీ ఇంటర్వ్యూ ద్వారా. కృతజ్ఞతలండి ఈ అవకాశం ఇచ్చినందుకు. మోస్ట్ వెల్కమ్ అండి. ఫ్యూచర్‌లో ఇంకా చేద్దాము. ఒక సీరీస్ కూడా ప్లాన్ చేద్దాం. మనం ఆఫ్‌లైన్ డిస్కస్ చేద్దామండి. తప్పకుండా. అండ్ అలాగేనండి. మీరు మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించినందుకు చాలా చాలా ధన్యవాదాలండి. అండ్ ఇక ఆడియన్స్ మన పొడుపు కథ గుర్తుందా ఎవరికైనా? అందరూ మర్చిపోతారు. ఎందుకంటే అంత పవర్‌ఫుల్ కన్వర్జేషన్ జరిగింది. సో, నేను క్వెషన్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. చూపు లేని కన్ను, సుందరమౌ కన్ను, తోట లేని కన్ను, తోక కన్ను, కన్ను గాని కన్ను, కాలకంఠుని కన్ను ఏమిటది? ఎవరైనా గెస్ చేసారా? గెస్ చేయలే కదా! ఆన్సర్ వచ్చేసి నెమలండి. పీకాక్. ఓకే. సో, అది ఇవాల్టి ఎపిసోడ్. అండ్ ఈ ఎపిసోడ్ గనుక మీకు నచ్చినట్టయితే కనీసం ముగ్గురు ఫ్రెండ్స్ లేదా కలీగ్స్‌తో షేర్ చేయండి. అండ్ ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. ఒకవేళ యూట్యూబ్‌లో చూస్తున్నట్టయితే. లేదు ఆడియో ప్లాట్‌ఫార్మ్‌లో వింటున్నట్టయితే ఫాలో నొక్కి కుదిరితే రేటింగ్ రివ్యూ అండి. రేటింగ్ రివ్యూ ఇస్తే డబ్బులేమి ఖర్చవ్వవండి. మా యొక్క రీచ్ పెరుగుతుంది అంతే. అండ్ మీ యొక్క
సలహాలు, సూచనలు, అభిప్రాయాలు అంతేగాకుండా మీకు కెరియర్ పరంగా, ఎడ్యుకేషన్ పరంగా ఎటువంటి క్వెషన్స్ ఉన్నా కూడా మాకు మెయిల్ చేయొచ్చు. మా ఈమెయిల్ అడ్రెస్ వచ్చేసి tgvtelugu@gmail.com. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. tgvtelugu@gmail.com. అండ్ అంతేకాదండి ఫ్యూచర్‌లో ఎలాంటి టాపిక్స్ కవర్ చేయాలో లేదా మంచి స్పీకర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ గురించి నాకు చెప్పండి. వాళ్ళని ఖచ్చితంగా మన ప్లాట్‌ఫార్మ్‌లో ఇంటర్వ్యూ చేద్దాం. ఒకవేళ తెలుగులో కాకపోతే ఇంగ్లీష్‌లో, హిందీలో కూడా మనం ఇంటర్వ్యూ చేద్దాం. సో వింటూనే ఉండండి, చూస్తూనే ఉండండి. టీజీవీ తెలుగు. టీజీవీ తెలుగు మీ జీవితానికి వెలుగు. మళ్ళీ మరో ఎపిసోడ్‌లో మరో మంచి గెస్ట్‌తో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.